జీవితంలో ఎలాంటి రోజు నేను చూడకూడదనుకున్నానో, ఎలాంటి రోజు నాది కాకూడదనుకున్నానో ఆ రోజు ఈ రోజు అయింది. దానికి కారణం నా ప్రేమ కథే. ప్రతి ప్రేమ కథకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ నా ప్రేమ కథకి ప్రాబ్లం నేనే. ఎందుకంటే నాకు ఓసిడి ఉంది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. డెప్త్లోకి వెళ్తే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ నాకున్న రకం అతి శుభ్రం, విపరీతమైన నీట్నెస్. చేసిన పనే చేయటం, రుద్దిన చోట రుద్దటం, చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా రియాక్ట్ అవటం. దీన్నే మన ఇళ్లలో చాదస్తం అంటారు, కానీ అది చాదస్తం కాదు, రోగం. ఈ రోగానికి నా లవ్ స్టోరీ యాడ్ అయితే లేట్ ఎందుకు, మీరే చూడండి. బండి నీది కదా ఇడిది. కడగనీయండి సార్, బాగా కడుగుతున్నారు. నా బండి ఎప్పుడు వర్షంలో తడవడే గానీ కడగడం ఇదే మొదటిసారి. రే బురద అంటే నీదు కడుక్కోరా, పక్క వాళ్ళు ఎందుకు? రే నా కళ్ళు బురదని మాత్రమే చూస్తాయి, అది నాదా పక్కనోడదా అని కాదు. నా మైండ్ డిస్టర్బ్ అయితే సర్ఫేస్ రుద్దేటివే. అలా రుద్ది రుద్ది నా కారు చూడేలా నాశనం చేసావు. అసలు అది ఏ కలర్ కారు కోరానో నాకే గుర్తులేదు. దగ్గర గుర్తుందా? సూపర్. ఇక మీరిద్దరు ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టుకోవాలా? సార్ సార్ సార్, నా బ్యాగ్ కూడా మట్టి ఉంది సార్. మట్టి పోద్దిలే, పోద్ది పోద్ది. అరే అది బ్రెడ్ రా. తెలుసు, కానీ దులుపుకు తింటే ఓ సాటిస్ఫాక్షన్. ఆ పాలు మాత్రం ఊదుకుందాగు, లేకపోతే కాలిపోద్ది. సెట్ స్ట్రైట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. ఫ్లవర్ తీసుకో. అది తీసుకోవాలంటే నీ చేతి గ్లౌజ్ వేసుకోవాలి, శానిటైజర్ రాసుకోవాలి. ఆనంద్, అమ్మాయిని టచ్ చేయడానికి కూడా నీ ఓసిడి రూల్స్ ఫాలో అయితే లైఫ్ లో నీకు లవర్ దొరకడం చాలా కష్టం. ఏం పర్లేదు. అయినా నేను ప్రేమించేది, నన్ను ఇంప్రెస్ చేసేది నా కోసం పుట్టిన ఆ క్లీన్ అమ్మాయి ఎక్కడ ఉండే ఉంటుంది. ఆ దేవత కనపడినప్పుడు ఈ హార్ట్ ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యి మైండ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఆనంద్, నోటి దాకా వచ్చిన ఫుడ్ ని, చేతి దాకా వచ్చిన ఫ్లవర్ ని కాదండం మహా పాపం. 6 months నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను, అస్సలు దేగట్లేదు నన్ను. నీ క్యారెక్టర్ ని స్టడీ చేసి చెప్తున్నాను. నువ్వు అనుకున్న అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఇన్ కేస్ దొరికినా నీ బిహేవియర్ తో ఆ అమ్మాయిని దూరం చేసుకుంటావు. సో నా ప్రేమను కాదనుకో ప్లీజ్, నన్ను యాక్సెప్ట్ చేయి. డోంట్ టచ్, డిస్టెన్స్. ఓకే. ఏదో చెప్తున్నావు. నువ్వు అన్నట్టు నిజంగా నేను ప్రేమించే అమ్మాయి వస్తే నా లవ్ని ఎలా గెలిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఓకే, యూ కెన్ గో. ఆనంద్ ప్లీజ్. గో. ఎటు చూస్తున్నారు? సాగుతుంది
తినే చోట ఎవడన్నా చెప్పులు పెడతారా? నడిచే చోట ఎవరైనా చూయింగం వస్తారా? మర్యాదగా తీస్తావా తీయవా? నాదని గ్యారంటీ అంటే ఏంటి అది ఊసింది నువ్వే, నేను చూసా. బాబు మీకు ఇంకేం పనిలేదా? నా పనే అది. ఇది నాదని ప్రూవ్ చేయి, అప్పుడు తీస్తా. అబ్బే చేయలేడు, దొరికిపోయాడు. సరే, ఆ చెప్పును ల్యాబ్కి పంపించి ఆ గమ్ముకున్న సలైవా శాంపుల్తో నీ సలైవా మ్యాచ్ అయితే కేసు పెట్టి కోర్టుకు పంపించి జైల్లో పెట్టేస్తా. కోర్టా? సలైవంటేంట్రా? ఉమ్మే మహాన్ బావా, నోటి తులకొద్ది ఊసిన దానికి కోర్టు కేసు అంటూ నువ్వు లైఫ్ ఏం చేయలేవు. ఒక్క నిమిషం, ఐ రిమూవ్ ఇట్. టిష్యూ 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 టిష్యూ. సారీ. నీ సారీ ఎవరికి కావాలి? అటు చూడు. చిన్న పిల్లలు స్వచ్ఛ భారత్ అని రోడ్ మీదకి వచ్చి క్లీన్ చేస్తుంటే మీలాంటి ఈడియట్స్ మాత్రం స్పాయిల్ చేస్తూనే ఉన్నారు. నీట్నెస్ అనేది నువ్వు వేసుకునే డ్రెస్ లో కాదు ఉండాల్సింది, లోపల మనసులో. మనతో పాటు మన సరౌండింగ్స్ ని కూడా నీట్ గా ఉంచాలనే జ్ఞానం మనకు ఉండాలి. అర్థమైందా? హలో, క్లీనింగ్ గురించి అంత గొప్పగా మాట్లాడారు. మీ పేరు? మేఘన. తన డైలాగ్ వర్షన్ లాగే తను కూడా చాలా అందంగా ఉండేసరికి కనెక్ట్ అయిపోయా. టాబ్లెట్ కడిగి వేసుకుంటున్న కాన్సన్ట్రేషన్ మొత్తం తన మీదే ఉంది. టాబ్లెట్ రా, అది కరిగిపోతుందా నాయనా? పిన్ని, వీడి ఓసిడికి ఇంకో ఎమోషన్ యాడ్ అయింది. వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ కనపడింది. ఐస్ క్రీమ్ నీట్గా తింటూ, అంటిన్ క్రీమ్ తుడుచుకుంటూ. అది చూసి మళ్ళీ పడిపోయా. సార్ చెప్పండి సార్. He is Mr. Anand, your new project manager. She is Meghana from head office. హలో. హే, మీరు ఇక్కడ? మీరు కళ్ళజోట్లో గుర్తుపట్టినట్లేరు. అదే ఎవడో బబుల్ గమ్ వస్తే అది మీ చెప్పు కంటుకుని నేను సలైవా గురించి క్లాస్ పీకి. అవును, మీరు నా వెనకే ఉండి నేను వెళ్ళిపోతుంటే నా పేరు అడిగారు. ఎగ్జాక్ట్లీ. మీరు వెనక్కి తిరిగి మేఘనా అని చెప్పి అక్కడితో ఆగకుండా ఇక్కడ దాకా వచ్చి నేను మీ సోది వినేలా, నా జుట్టు పీక్కునేలా. కరెక్ట్ సార్. షట్ అప్. సారీ సార్. అంటే ఆ అమ్మాయిని చూసిన ఎక్సైట్మెంట్లో. ఎక్సైట్మెంట్ అయితే అది నా ఎదురుకుండా చూపించాలట. పక్కెళ్ళి పులిహోర కలుపుకోవచ్చుగా. అలా కలుపుతా. పదండి. రండి. ఆగు. ఆ అమ్మాయి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చింది నీతో కలిసి ప్రాజెక్ట్ లో వర్క్ చేయడానికి, కానీ నీతో నీ చెప్పులు కంటే బబుల్ గమ్ గురించి, నీ చేతుల కంటే పేడ గురించి డిస్కస్ చేయడానికి కాదు. బీ సీరియస్ ఇన్ యువర్ ఆఫీస్ అవర్స్. తీసుకెళ్ళి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఆ రోజు పక్కన నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తుపట్టలేదు. అవును, గుర్తుపట్టాను. ఆ రోజు మనందరం భలే కనెక్ట్ అయ్యాం కదా. రండి రండి. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎలాంటి పర్సన్ దగ్గర పనిచేయాలో అని భయం వేసింది. మీరు సో అండ్ సో అని తెలిసాక చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు. అసలు నేను కూడా నమ్మలేకపోతున్నాను. అంత చిన్న బబుల్ గమ్కి భలే అతుక్కుపోయాం కదా ఇద్దరం. అర్థం కాల, అర్థమైనట్టే ఉంది. నువ్వు అలా ఉంటేనే బెటర్, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో. సార్ జస్ట్ జోకింగ్ యా. చూస్తా చూస్తా ఈ నవ్వులు ఎన్నాళ్ళుంటాయో. నువ్వు బాగా కూలుకునేదాకా. ఎవరు? అనిత. తను చేద్దాం అనుకునే ప్రాజెక్ట్లోకి నువ్వు వచ్చేసరికి జెలసీ. అయ్యో, ఇచ్చేయకపోయారా? అంతా ఈశ్వరేచ్ఛ. ఆయన డిసైడ్ చేస్తాడు, మనం పాటిస్తాం అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. మై చక్కగా ఉంది. ఎవర్రా? మేఘనా అని రీసెంట్గా మా ఆఫీస్లో జాయిన్ అయిందమ్మా. ఓహో, రీసెంట్ క్యాండిడేట్ అంటే తమ క్యారెక్టర్ పూర్తిగా చూడలేదన్నమాట. చూస్తే నువ్వు ఇలా తన ఫోటోలు చూస్తూ ఉండవని నా గట్టి ఫీలింగ్. నాది మరీ అంత బ్యాడ్ క్యారెక్టరా? నో 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 నో, యువర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ 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 క్యారెక్టర్. కానీ మరీ అన్ని గుడ్లు భరించడం ఏ అమ్మాయికైనా ఓవర్ హీట్ అని. ఏడ్సావు. తను కూడా నాలానే క్లీనింగ్ అంటే ప్రాణం ఇస్తుంది. ఆహా, అసలు ఎలా కలిసాం తెలుసమ్మా? చెప్పు కంటిని బబుల్ గమ్ క్లీన్ చేసే ప్రాసెస్లో
ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. చెప్పుల కంటిన బబుల్ గమ్మా. చి 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 చి. తమరి ప్రస్థలం అలా మొదలైందా? ఎదవేటకారాలు ఆపు. తను నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నచ్చాల్సింది నేను తనకి. అవునా? నీకు విషయం తెలుసా? అదే పెద్ద ప్రస్థానం. ఎందురా ఎందురా చెప్తా. దిస్ ఇస్ ద టైం వెరీ వాక్ అండ్ టాక్. 10th లో లేలా సుజాత. లేత ప్రాయంలో పక్క పక్కనే కూర్చునేది పిల్ల. వింటర్ సీజన్ లో సైనస్ తో ముక్కు ఇలా చీదిందని చీదలా ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చారంతే. అవాయిడ్ చేసి పారిపోయావు, గుర్తుందా? ఏం నాకు గుర్తులేదు. ఉండదు. ఇంటర్మీడియట్ లో ఇంటి వెనక పద్మ. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు, కానీ కార్డు చేజారి డ్రైనేజ్ లో పడింది. పాపం ప్రేమతో ఇచ్చాడు కదా అని చేత్తో తీసింది, అసహించుకొని పారిపోయింది. అసలు ఓసిడి బిగినింగ్ స్టేజ్ నుంచే మీరు ఇలా అమ్మాయిని కట్ చేసుకుంటూ పోయారు కదా. ఇది ఓసిడిలో పిహెచ్డి స్టేజ్. ఎలా ప్రేమిస్తారు? హౌ? సరే, సపోజ్ నీ కర్మకాలి నీ ఎల్సిడి ఫిగర్ చూసి ఏదైనా అమ్మాయి ప్రేమించినా తమరి లోపలున్న ఓసిడి మొహం చూసి మాత్రం అసహించుకుంటుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. డోనాల్డ్ డక్. ఐ హ్యావ్ ఎ టూత్ పిక్. అయితే ఓకే, నువ్వెన్నా చెప్పరా. ఆ అమ్మాయి నేను కంపాటబుల్, ఖచ్చితంగా నచ్చుతాను. 1 month లో అమ్మాయిని తీసుకొచ్చి ఇద్దరు అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోపోతే అప్పుడు అడుగు. ఎస్, ఆ మాట మీదే ఉంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మా. కాన్ఫిడెంట్ గా కిషోర్ గారికి చెప్పినా నిజంగా నేను తనకు నచ్చకపోతే ఏమో, అలా తన గురించి ఆలోచిస్తూ వాష్రూమ్లో ట్యాప్ తిప్పితే ఎవరైనా వాష్రూమ్కి వస్తే ఓ మై గాడ్. యా యు రైట్. మేఘ్నా, వాష్రూమ్లో వాటర్ రావట్లేదు. వాడుకోవాలంటే కింద ఇంకోటి ఉంది. సో స్వీట్, థ్యాంక్ యూ. బట్ ఆయన ఎలా వెళ్ళారు? ఎవరు? వాటర్ లేకుండా ఏం చేసి ఉంటాడు వీడు? అంటే సార్, న్యూ అప్లికేషన్స్ ఒకసారి చూడండి. పెట్టు. బొగ్గలేంటి ఎర్రగా వాడుతున్నా నాకు చెప్పొచ్చుగా. ఫోన్ చూసుకో. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వస్తున్నాడు. హే ఆనంద్, హౌ ఆర్ యు మ్యాన్? ఆనంద్, ఎనీ ప్రాబ్లం? ఫీవర్? టచ్ చేసి చచ్చిపోతావు. నా చేకండి బంగారం, గోల్డ్ డూడ్, కమ్ ఆన్ కూల్. నోటీస్ చింపి లోపలికి వెళ్ళావు. వాటర్ లేదు, టిష్యూ లేదు, సోప్ లేదు. చెయ్యి ఎక్కడ కడుక్కున్నారా ఎదవా? అవసరమేముంది, అవసరమేముంది అంటున్నా. ఈ చేయిందా, ఈ చేయిందా? బ్రో, అబ్బాయిలో నాకు కొంచెం రఫ్ గా ఉండాలా? ఒకసారి నన్ను హక్ చేసుకో, యూ ఫీల్ బెటర్. నన్నే కొడతావా? ఈ రోజు ఆఫీసులో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. పోరా క్లీన్లెస్ లో ఎదవా. సారీ, ఏం కాదు, లైట్ తీసుకోండి. ఏంటి సార్ ఇది? బాత్రూమ్కి వెళ్తే చేతులు కడుక్కోవడం, స్నానం చేస్తే సబ్బుతో రుద్దుకోవడం, వాటర్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మరీ పోసుకోవడం, ఇటువంటి కొత్త కొత్త అలవాట్లు నాకు లేవు సార్. అసలు నేర్చుకోను కూడా. ఈ టిష్యూ ఏంటి సార్? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉందా సార్? ఇది కదా మన టిష్యూ, క్లీన్ వైట్ పేపర్. ఏదో ఇంత తడంటిందని ఇలా తుడుచుకోవడం, అలా పడేయడం మన కల్చర్ కాదే సార్. మీకు విషయం చెప్తున్నా, నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో చేసేయడమే సార్. అసలు దిగుపడను. ఆ మాత్రం దానికి చేసుకుంటాడా? కడుపులో గుద్దుతాడా? ఆగవా నువ్వు. ఓ కడుపులో గుద్దాడు, ఒంగ పెట్టి గుద్దాడని ఏంటిది చిన్నపిల్లలాగా? సార్ చెప్పండి. సి ఆనంద్, హీజ్ యువర్ కలీగ్. కడుపులో అంత గట్టిగా గుద్దకూడదయా. సే సారీ టు. ఈడయా ఇంకెందుకుంటాడు? అడుగు అడుగు. స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి యూటర్న్ తీసుకొని ఎగ్జిట్ లో ఉన్నాడు. మీరు తొమ్మండి సార్. ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అయి ఉండి మీ తుమ్మును కూడా వాడు భరించట్లేదు సార్. మీరంటే రెస్పెక్ట్ లేదు, మీ తుమ్మంటే రెస్పెక్ట్ లేదు. ఏం ముక్కేసుకొని పుట్టారు వచ్చి వాకుండాడు పని చూసుకో. మేఘ్నా,
వెళ్ళకి ఏం చేసుద్ది? మామూలుగా భయపెట్టావా? అదే కాదు, నిన్ను చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. క్యాబ్ వెళ్ళిపోయింది. కెన్ యూ డ్రాప్ మీ? థ్యాంక్స్. అదండి వెళ్దాం. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. హే, వచ్చేదాన్ని ఎందుకు ఆపుకుంటున్నావు? నేను పక్క కాపుకుని దిగానుగా, నువ్వు తమ్ముకోవచ్చు. పర్లేదు. ఏంటి, నన్ను చూస్తే నవ్వు వస్తుందా? ఆఫీస్లో మీరు చేసిన పని గుర్తొచ్చి. అయినా అంత కోపం ఏంటండి మీకు? రాదా? ఎవరన్నా నా ముందు ఇరిటేటింగ్ బిహేవ్ చేసినా, క్లీన్ గా లేకపోయినా నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలియదు. అయినా నేను హైజీనిక్ గా ఉండాలనుకుంటున్నా. నా పక్కన ఉండేవాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నా. తప్ప? అస్సలు కాదు. థ్యాంక్స్. నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడానికి ఏముంది? మీరు మంచి మనిషి, మంచిగా నీట్ గా ఉండాలనుకుంటున్నారు. అయినా అమ్మాయిలు మీలాంటి క్లీన్ గా ఉండే అబ్బాయిల్ని ఇష్టపడతారు. నిజంగానా? ఏంటండి, మీరెవరిని లవ్ చేయలేదా? చేశాను. ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. దెన్ చెప్పేయచ్చు కదా. చెప్పే ముందు ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. మీకేంటండి, ఐ లవ్ యూ అని చెప్పిన నెక్స్ట్ మినిట్ లో పాప ఆకాశంలోకి ఎగురుద్ది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందండి. ఆపండి ఆపండి. తుమ్మొస్తుందా? ఫ్లాట్ వచ్చింది స్వామి. హో, భలే వారే మీరు. అయితే ఓకే. ఏంట్రా ఆనందం? దారిలో దుమ్ము పట్టిన బస్ ఏమైనా కడిగేసావా? లేకపోతే సినిమాకి వెళ్ళి కంపు కొడుతున్న బాత్రూమ్ ఏమైనా తోమేశావా? చెప్పరా. మేఘనాకు నేను నచ్చారా? అయ్యో, ఏ ఎమోషన్కి ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారా? ఆనందించాల్సిన విషయం నవ్వుతూ అడగాలి. నీ ఎలాగోలా అడిగాడే అనుకో. అసలేమందిరా అమ్మాయి? ఇవాళ ఆఫీస్లో నా క్యారెక్టర్ అలా ఎస్టాబ్లిష్ అయ్యింది. జరిగిన సీన్ బట్టి తను నా దగ్గర రాదనుకున్నా, కానీ వచ్చింది. కార్ ఎక్కింది, పక్కనే కూర్చుని మీరెవరన్నా ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని నా మీద ఫుల్ పాజిటివ్ ఒపీనియన్ చెప్పిందమ్మా. పాప మెంటల్ కండిషన్ బాగాలేదేమో. ఒరేయ్, వాడి మాటలకేం గాని మంచి టైం చూసి నీ మనసులో మాట చెప్పే నాన్నా. కంగారే ఉందమ్మా. తమరి గురించి డీప్ గా తెలిస్తే దొరికిపోతావేమోనని మా అమ్మ మీనింగ్. ఏం టెన్షన్ లేదమ్మా. మా లవ్వును విడదీయటం ఎవ్వరి వల్ల కాదు. మనోడే పడేశాడు గారు. రండి. రామరాజు గారా, మీ మేనల్డ్ సీని గారిని కొట్టడం, మీ సర్పంచ్ గారిని కొట్టేయడం అంత తేలికైన పని కాదండి బాబా. ఈసారి ఆ భూపతి గారికి తెలిసిపోతండి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం సొత్త అండగానే. కాస్త చూసి పట్టరా. నీ పట్టు చూస్తుంటే నీకేమవుతుందో అని భయంగా ఉంది. నాకేమైనా పర్లేదు మాయ, మీరు మాత్రం అక్కడ ఉండాలి మాయ, అంతే. మీ ఒడి చూవండి. స్వీట్స్ తింటే లావైపోతున్నా, వద్దని చెప్పానా? అందుకే కదే మేగడ పెరుగు జున్ను వండి పంపించాం. పిన్ని, అవన్నీ చూస్తే టెంప్ట్ అయి తినబుద్ధి అవుతుంది. కష్టపడి 5 kgs తగ్గా. చూడు చూడు. హాయ్ నానా. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ నానా. ఎలాగో తగ్గి బాగున్నావు. ఇంక నీ వయసు అంటావా? చేసుకునే టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? చెప్పిందే చెప్పిందే చెప్తాడు. అంతేగాని పెళ్లి చేసుకుంటాను మాత్రం సరే
సర్లే ఆఫీస్ కి టైం అవుతుంది. ఉంటా. బాయ్ బాయ్. ఓకే బాయ్ అమ్మా. బాయ్ పిన్ని. పెళ్లి ఊసెత్తితే పరారే. ఇదెప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఎప్పుడు నా అల్లుని చూపిస్తుందో. హ్యాపీ బర్త్డే మేఘ్నా. థ్యాంక్ యూ. హౌ డు యు నో? అందగత్తెల CV చూసినప్పుడు అబ్బాయిల చూపు డేట్ ఆఫ్ బర్త్ మీద, ప్లేస్ ఆఫ్ మోల్స్ మీద ఉంటుంది. ఇంకా ప్లేస్ ఆఫ్ మోల్స్ చూసి అంత కల్చర్ నాలో డెవలప్ అవ్వలేదు. హాయ్ మేఘనా, హ్యాపీ బర్త్డే. వెనక్కి హ్యాపీ బర్త్డే. హ్యాపీ. చాలా. హే మేఘ్నా, ఇందులో ఉన్న గిఫ్ట్ నువ్వు గెస్ట్ చేస్తే నా 1 month సాలరీ నీ గిఫ్ట్ గా ఇచ్చేస్తా. పది మంది గొడవలు పెట్టడం కడుతున్నావా లేదంటే రియల్ గా అడుగుతున్నావా? ఇంత స్పెషల్ గా అడిగావంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉండి ఉండాలి. ఎనీ గోల్డ్? గోల్డ్ కాదు కానీ అందులో ఉన్నవన్నీ నాకు బంగారంతో సమానం. కెన్ ఐ ఓపెన్ ఇట్? యా ప్లీజ్. డోంట్ టచ్. ఓ 2 చుక్కలు రాసుకొని ఓపెన్ చేస్తా. బాటిల్. ఓపెన్ చేయి మేఘ్నా. సూపర్. శానిటైజర్, బాడీ బటర్, బాడీ స్క్రబ్, యాంటీబ్యాక్టీరియల్ సోప్ అండ్ లూఫా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి తిండి, బట్టతో పాటు ఇవన్నీ కూడా చాలా అవసరం అని బర్త్డేస్కి గిఫ్ట్గా ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటా. ఓ ఏ హౌస్ మై కాన్సెప్ట్. సూపర్. హలో, మీరు ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే ఈ కంపెనీ పేరు OCD సొల్యూషన్స్ అని పెట్టాలి. OCD అంటే ఏంటి? చెప్తా. అదో క్వాలిఫికేషన్, గ్రేట్ పర్సన్స్ కి ఇచ్చే అరుదైన గౌరవం. ఆహా, అంటే ఆస్కర్ అవార్డులా అన్నమాట. ఆరెంజ్ అనుకో. OCDని ఆస్కార్తో పోలుస్తుంది. ఎర్రగా ఉంది కదా బొంబాయి అనుకున్నా. ఎర్ర బస్సు ఈజీగా పడిపోద్ది. మేఘ్నా, ఇందాక అవి చూసినప్పుడు నీ కళ్ళలో స్పార్క్ అబ్జర్వ్ చేశా. అంటే నా టేస్ట్ నీ మనసును టచ్ చేసిందనమాట. ఇకేమాత్రం లేట్ చేయకుండా మన ఇద్దరం బాగా క్లోజ్ అయిపోవాలి. మా అదేంటి? లక్ష్మి రాలేదురా. నీ ప్లేటు స్పూను కడగలేదనుకుంటా, కనపడలేదు. పోన్లే, ఇలాగైనా నా కొడుక్కి తినిపిస్తా. ఎన్ని రోజులైందో నా చేత్తో పెట్టి. అమ్మా తినరా, నాది మంచి చెయ్యే. అమ్మా, మంచి చెడు మన కంటికి కనిపించవు. నువ్వు అసలే కిచెన్లో నుంచి వచ్చావు. స్వెట్ జర్మ్స్ నీ చేతికి అంటుకుని ఉంటాయి. ఇలా తింటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వెళ్ళి బ్రెడ్ బటర్ తీసుకొచ్చాయి. రేయ్, నీకు రోజు రోజుకి నీట్నెస్ పిచ్చి మరీ పెరిగిపోతుంది. అమ్మ వండితే కానీ తినవని పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసింది. ఒంట్లో బాగాలేకపోయినా. బాలేదా? ఏమైంది? ఏం లేదు, నువ్వు తిన్నా. రేయ్, 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్ రా. తగ్గుతోంది, వస్తుంది. ఎక్కడ నీకు తెలిస్తే దగ్గరకు రావన్న భయంతో టాబ్లెట్తో మేనేజ్ చేస్తుంది పాపం. కిషోర్, ఆపుతావా? ఇప్పుడు తగ్గిపోయిందిరా. ఏం లేదు, కావాలంటే చూడు. తిన్నా, ఆకలన్నావు. మా బాబు కదా, నీకిష్టమని కష్టపడి ఉండా. తిను. వద్దమ్మా. హలో. హాయ్ మేఘ్నా. హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. అంటే పర్సనల్గా అయితే బెటర్. అంటే నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? నువ్వెందుకు వెళ్ళావు? ఏం లేదు, మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. రిపోర్ట్స్ చూపిద్దామని సిటిజన్ హాస్పిటల్కి వచ్చాను. సిటిజన్ హాస్పిటల్కా? యా. డాక్టర్ వచ్చారు, మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్ 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 బాయ్. మేఘ్నా, హలో. నోట్లో కొట్టావా? ఏంటి అదే? ఏమైంది? ఏంటి?
ఏమైంది ఏమైంది అలా లక్కొచ్చేసారు? అంతమంది పేషెంట్ ముందు కూల్గా కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటామండి. ఆ జబ్బు మనుషుల మధ్య 10 seconds ఉన్నా చాలు వాళ్ళ డిసీజెస్ మనకు అనుకోవడానికి. డిసీజ్? అంత హెల్త్ కాన్షియస్ ఉన్నదానివి ప్రికాషన్స్ తీసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళవచ్చు. నీకేమైనా నేనేమైపోతా? అదేంటి ఇంత పానిక్ అవుతున్నారు? దేనికి? అలా అంటావేంటి? నేను ప్రేమిస్తున్నా కదా, నేను కాపాడుకోవాలి కదా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యునో. లవ్ ఏంటి? ఇదెప్పటి నుంచి? చెప్పలేదు కదా, చెప్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే కనెక్ట్ అయిపోయా. ఆఫీస్లో జాయిన్ అయ్యాక నువ్వు నా కోసం వచ్చావు అని, నా పద్ధతి నచ్చిందన్నాక నువ్వు నాదాను అని ఫిక్స్ అయిపోయా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వేదన్నా డేంజర్లో ఉన్నావు అన్న థాట్ కూడా భరించలేను తెలుసా. నా ప్రపంచంలో ఉంది ఇద్దరు, ఒకటమ్మ, తర్వాత నువ్వే. ఇంతకంటే క్లీన్గా ఎలా ప్రపోజ్ చేయాలో నాకైతే తెలీదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ పాజిటివ్ ఎండ్ ఫ్రమ్ యూ. హాయ్. హాయ్ బాబోయ్, మీరా? భయపడి చచ్చా. అదేంటి సార్ భలే వెరైటీగా ఉంది. పొల్యూటెడ్ గాలి పీలిస్తే ఎలర్జీస్ వస్తాయి కదా, అవి రాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్. వావ్, నేను ఒకసారి పీల్చన్నా? నువ్వు పీల్చిన తర్వాత నేను పీల్చాను కదా. సరేనే, నువ్వు మాట్లాడుతుండు, నేను వెళ్తా. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. నీ దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు. ఐ లవ్ యూ చెప్తే రెస్పాండ్ అవ్వకపోవటం, ఫోన్ చేస్తే కట్ చేయటం, మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం. ఇదిగో ఇలా కనపడితే ఏం జరగనట్టు ఎలా ఉన్నారండి అని అడగడం. ఐ ఆల్సో లర్న్. మీరు నిజంగా సీరియసా? సీరియసా? నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను. నాట్ ఈవెన్ 99.99%, 100% పర్ఫెక్ట్గా చేస్తాను. అది లవ్ అయినా ఏదైనా. ఐఎమ్ అన్ ఓసిడి మ్యాన్, అ క్వాలిటీ మ్యాన్. నేను ఒక అమ్మాయిని టచ్ చేస్తే లైఫ్ ఇచ్చేయడమే నాకు తెలిసిన నీతి. టచ్ చేయమంటావా? వాటర్ కావాలా? వద్దొద్దు, థ్యాంక్స్. ఆన్సర్ కావాలి. సరే అయితే చేసుకో సైక్లింగ్. ఓయ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఓకేనా కాదా? అది మా ఫాదర్ చెప్తారు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? బిగినింగ్ నుంచి ఉన్నారు. నా చిన్నప్పటి నుండి నేను ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా ఆయనకు నచ్చినోడుతోనే. ఇప్పుడు ఆయన నేను ఎక్కడి నుంచి నచ్చాలి? ఆఫ్టర్నూన్ లంచ్ లో ఇక్కడే ఉంటారా? వస్తున్నారు. ఒకవేళ నచ్చపోతే? హాయ్ ఆనంద్ గారు, హౌ ఆర్ యు? వాకింగ్ వచ్చారా? మీ మషిన్ ఇది పెట్టుకోండి. పొల్యూట్ గాలి చాలా పీల్చారు ఇప్పటికే. అర్థమైంది. నువ్వు బయలుదేరి చెప్తా. బాయ్. నాన్న, అదేంటి విలేజర్స్ లో ఉన్నారు? పట్టిసీమ అంటే విలేజే కదా. మరి నీ స్లాంగ్ అలా ఉండదు కదా. అలా ఉంటే తాటాకులు కట్టేస్తారండి బాబు మీ సిటీ వాళ్ళు. ఆయ్, నీ మీద చాలా ప్రేమ ఉందే, చుట్టూ కొంచెం అమ్మాక. నానా అల్లుడి గారు అదిరిపోయాడే.
నమస్తే అంకుల్. నమస్తే. ముసలి నమస్కారం లేండి బాబు, ఇంచక్క షేకండి చూడండి. మా పాలేరు భద్రం. కూర్చోండి. రండి అయ్యా, జాగ్రత్త కూర్చోండి. చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? అర్ధరాత్రి నా కూతురు ఫోన్ చేసి పెళ్లి కొడుకుని చూడాలి ఎప్పుడొస్తారు అంది. ఈ మాట ఎప్పుడు చెప్తుందని ఎదురు చూసా. ఇంకా ఆగుతానా, కారు కట్టించుకొని వచ్చేసా. మీ నాన్నగారు లేరని అమ్మాయి చెప్పింది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? నువ్వు ఒక్కడివేనా, అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారు? అది ఏంటండి ఇందాక చేతి సో కొట్టేసుకుంటారా? అది శానిటైజర్. సెంట్ అండి. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాడుకుంటే మంచి స్మెల్ వస్తుందని అయిపోయింది. ఈ రోజు ఎక్కువ వాడినట్టున్నాను. 1 సెకండ్ అంకుల్, 1 సెకండ్ మేఘ్నా, ఇప్పుడే వస్తాను. రమ్మంటారా? వద్దు, నువ్వు కూర్చో. వెళ్ళేటప్పుడు ఈ రెండు తీసుకెళ్దామండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది క్లోజ్ చేసి. హాయ్ అంకుల్, నౌ ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు అడగండి అంకుల్, మీ క్వశ్చన్స్ కి టకటగా ఆన్సర్ చెప్పేస్తా. అది ఫుడ్ సార్, జాగ్రత్తగా పెట్టు. నీ ఫేస్ చూసి ఖచ్చితంగా పడేస్తావు అనుకున్నా. త్వరగా క్లీన్ చేసే. సారీ సార్, ఇప్పుడే క్లీన్ చేస్తాను. మాట్లాడదామా? అయ్యో భలేవారే, ఎంత మాట, మొహమాటం లేకుండా. అదే, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ అన్న బాబు. అంకుల్ వింటున్నావా? అయ్యో అదే కదా, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, మా ఇల్లు ఏం చేస్తుంది, అదే కదా అడిగింది. అది కదండి, మా అయ్యగారు ఏడుతున్నారంటే మీ అమ్మగారు. ఊరే యాబ్రాసేదవా, త్వరగా రారా, ఇక్కడ చూడలేక చచ్చిపోతున్నాను. వస్తున్నా సార్. సారీ అంకుల్, నాకేదన్నా క్లీన్గా నీట్గా లేకపోతే మైండ్ సరిగ్గా పనిచేయదు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి అంకుల్. ఆకలేస్తుంది, తిని మాట్లాడుకుందామా? ఓ అంకుల్ ఈజ్ హంగ్రీ, తిందాం అంకుల్. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నందికని నంది, ఎవరు కనంది. మీరు తినండి నీట్గా, నీట్గా తినండి అంకుల్, బాగా. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగించింది, రాచిలక నువ్వే కావాలి, మీ నాన్నకు మాత్రం నువ్వే చెప్పాలి. క్లీన్ చేసుకోమను, నా వల్ల కావట్లేదు, చచ్చిపోతా. ప్లీజ్ తుడుచుకోమను, ఆ మెతుకుని తుడుచుకోమని, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ టిష్యూ టిష్యూ టిష్యూ. అరే గుట్లే టిష్యూ ప్లీజ్. అంతే తినడయ్యా. కంట్రోల్. ఇంకో మెతుకుంది అంకుల్, తీసుకోండి. నో 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 నో, ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంకుల్. చికెన్ పీస్ వద్దా? సరే, దమ్ బిర్యానీ నచ్చిందా? అమ్మా, బాబు బాగున్నాడు, నీకు సరైన జోడి. థ్యాంక్ యూ అంకుల్. కానీ పెళ్లి జరగదు. అదేం నాన్న? అమ్మా, ఇతను అతి శుభ్రం తట్టుకోవడం చాలా కష్టం. మనకు అవసరమా?
నాన్న చెప్పాగా, ఆయన కొంచెం క్లాస్. అలవాటు పడితే బాగా కలిసిపోతారు, ప్రేమిస్తే ప్రాణమిస్తారని. ఈ విషయం ఇప్పుడు దాకా నాకు కూడా చెప్పలేదు అంకుల్. రియలీ? అమ్మా, ఇతంతో పావుగంట ప్రశాంతంగా భోజనం చేయలేకపోయా. జీవితాంతం కాపురం ఎలా చేస్తావమ్మా? నాన్న, నాకు నచ్చాడని చెప్తున్నా కదా, ప్లీజ్. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. నన్ను తనకి ఇచ్చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అయితే చేసుకో. థ్యాంక్ యూ అంకుల్. నన్నెందుకు అడుగుతారు? నన్నెందుకు పిలిచారు? అంకుల్ రారా. ఇలా అయ్యి. నాన్న, అయ్యా 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 ఆకలి అవుతుందయ్యా. అయ్యా 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 ఆకలి అవుతుందయ్యా. బ్యాగు నేను తీసుకొస్తా. అక్కయ్య కొంచెం ఆపుతావా? ఆపమంటే అర్థం కావట్లేదా? అన్నా ఈరా రే రే, ఆడు తెలియ కొట్టేశాడు. నువ్వు తెలిసి తప్పు చేయొద్దు. ఆ బ్యాగ్ ఇచ్చే. ఏంట్రా చూపు, ఏదో పని చేసి ఇచ్చే. రే రే రే, బ్యాగ్ లో వద్దు. నీకు దమ్ముంటే తీసుకోరా. నాకు దమ్ము లేదురా బాబు. ఈ మురికి శరీరాన్ని ముట్టుకునే సాహసం మాత్రం అసలు చేయలేను. మర్యాదగా బ్యాగ్ ఇచ్చే. ఏం బ్రో ఎక్కువ అవుతున్నావు? నీకు బ్యాగ్ కావాలంటే అన్న బన్నీన్ లోపల చేయి పెట్టి తీసుకో. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా దగ్గర నుంచి. ఆయిల్లో కూర్చుని ఇడ్లీ సాంబార్ పిసకడం ఏంట్రా? ఏదో స్టార్ హోటల్ అనుకుంటున్నావా? ఇచ్చే తీసుకో. దూరం దూరం. ఎన్ని రోజులైందిరా స్నానం చేసి? కంపు కొట్టేస్తుంది. చచ్చిపోతావురా. ఆ గాలి పిస్తే మేము చచ్చిపోతాం. ఆ బ్యాగ్ నాది కాకపోతే ఎంత డబ్బు ఉన్నా వదిలేసి వెళ్ళిపోయాడిని. ఇచ్చే. టిష్యూ అందుకోరా. టిష్యూలు మీ దగ్గర ఎందుకుంటారా? నా పిచ్చి కాకపోతే ఆ బ్యాగ్ ఇచ్చే. డాన్స్ చేస్తున్నావేంట్రా? నీకు డాన్స్ సెట్ అవుదు రోయ్.
తిన్నావు చెయ్యి కడుక్కోకుండా ఫైట్ ఏంట్రా? అడిగి నుంచి వచ్చారా యూ బఫెల్లో? సారీ అన్న. నమస్తే. టీటీ ఇంజెక్షన్ చేయించుకో, సెప్టిక్ కాకుండా ఉంటుంది. అంకుల్, నాకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు లేవు మీ అమ్మాయిని ఇవ్వడానికి. క్లెన్లీనెస్ అనే మంచి హ్యాబిటే ఉంది. అంకుల్, నేను వాడే వస్తువునే చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటా. అమ్మా, అతను కరెక్ట్ అంటావా? 100% నానా, ప్రామిస్ గా చెప్తున్నా. చాలా మంచోడు. నువ్వు అలాంటోడిని నాకు తీసుకురావాలన్నా దొరకడు. అబ్బా, అడిగాను కదా అని మరీ ఎత్తేస్తున్నావు. నిజం నానా. సరే, అతనితో నాకంటే నీకే కదా ఎక్కువ పరిచయం, కాబట్టి నీకే తెలుసు. కానీ మీ ఇద్దరి మధ్య ఏవైనా తేడా? రాదు, చెప్తున్నా కదా. అది కాదమ్మా, ఒక్కగానొక్క కూతురువి. సరైన అల్లుని తీసుకురాకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను. నాన్న, మీ గౌరవం పెంచేవాడే కానీ తగ్గించేవాడు కాదు. నాది గ్యారంటీ. చాలు, మరీ ఎక్కువ పొగుడుతున్నావు. ఎక్కడున్నాడంట? బయటే వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఏంటా చూపు, ఏదో సాధించినట్టు? మా నాన్నకి నువ్వు నచ్చావు. నిజంగా? అవును, నిన్ను రమ్మన్నారు. బంగారం. ఆగకు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఇంత మంచి న్యూస్ చెప్పాక హగ్గివ్వకుండా ఉంటానా? దా తీసుకో. బాబోయ్, నీలో చాలా విషయం ఉంది. అయినా ఇక్కడ రోడ్ మీద. ఓహో, ఇక్కడనా? పక్క వెళ్దాం దా. ఏ ఆనంద్, నీవన్నీ ఎక్స్ట్రీమ్స్. నచ్చకపోతే టచ్ కూడా చేయవు, నచ్చితే మరీ అతుక్కుపోతావు. ఇబ్బందిగా ఉంది, వదులు. నాకు మాత్రం చాలా బాగుంది. లోపల ఏదేదో జరుగుతోంది. అక్కడితో ఆగు. మా నాన్నగారు ఒప్పుకుంది పెళ్లికే. నువ్వు ఒప్పుకోవాల్సిందో ముద్దుకే. ముద్దా? ఆ, బాబోయ్, నాకు లేని భయం నీకెందుకు? ఒకటిచ్చి పడుంటది. నో వే. సడన్ గా ఎవరైనా వస్తే? రాకపోతే ఓకేనా? వస్తే. అందుకే వచ్చే ముందు ఒకటి కానిచ్చేద్దాం. ఇచ్చే. నీ మొహం చూస్తే ఇవ్వాలనే ఉంది, కానీ లేదు, కాకరకాయ లేదు. కానిచ్చేద్దాం. అసలే నాది ఫస్ట్ కిస్. అబ్బా, నాకేదో 100 ముద్దులాగా. దా ప్లీజ్, ఇచ్చే. సరే సరే సరే, సిక్కేస్తుంది. కళ్ళు మూసుకుంటా. బ్రష్ చేసావా? అంటే 2 పూట్ల బ్రష్ చేస్తే హైజీనిక్ ఉంటుందని అందుకడిగే. చేయలా అయితే పెట్టవా? అమ్మాయి నోరు తెరిచి అడిగిందంటే అది ఇవ్వడమే నేను ఇంతవరకు చేసింది. నిన్ను కూడా ఎందుకు కాదనాలి అనిపించింది. అయినా నా మనసులో ఉన్న డౌట్ని ఫైట్తో క్లియర్ చేసేసావు. హే, మీకు ఫైట్స్ అంటే అంత ఇష్టం అంకిల్? సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు సీరియస్గానే ఉండవయ్యా. ఓ సారీ అంకిల్. మా అమ్మాయితో పెళ్ళంటే మా బాధ్యతతో బంధం ఉంటుంది, మా పరువును మోయాల్సి ఉంటుంది. కేజీలు క్వింటాల్ కాదు అంకిల్, టన్నులు మోస్తాను. మీకు విషయం చెప్పనా? ఈ రోజు నుంచి నాకు నాన్నలేరనే ఫీలింగ్ లేదు మిమ్మల్ని చూశాక. నన్ను అల్లుడుగా కాకుండా కొడుకులా చూసుకోండి, మీలో కలిసిపోతాను. చాలయ్యా, ఈ ఒక్క మాటతో నా గుండెని గెలిచావు. అంకిల్, నాతో ప్రశాంతంగా భోంచేయలేదన్నారుగా, పదండి మంచి కంపెనీ ఇస్తా. మేఘ్నా, భోజనం పెట్టు. పదండి. ఆపరా. అల్లుడు గారు సరసం ఎక్కువే. ఏంటి స్పెషల్? జనరేటర్ ఉందా?
అయ్యా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. నాన్న కాదు నాన్న. ఏమైంది? తట్టుకోలేకపోతున్నా. డ్రైవ్ చేయలేదు చెప్తా. మేఘా బ్లడ్ చూస్తా సీట్లో కూర్చుంటే లోపల తిప్పేసి మేఘనా. నేను వాళ్ళు కాదు. నువ్వు అర్థం చేసుకో మేఘనా ప్లీజ్. మా అమ్మకి జ్వరం అంటే నేను దగ్గరికి వెళ్ళను మేఘనా. అలాంటి మీ నాన్న నేను ఫోన్ చేస్తాను. క్యాబ్ ఫోన్ ప్లీజ్ నేను చేస్తాను. ఇంకా నాన్నకి నీతో కార్ వరకు వచ్చేస్తా మేఘనా. అందరూ ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతా మేఘనా. మేఘనా నా గురించి తెలుసు కదా మేఘనా. మాట్లాడు మేఘనా. ఐ లవ్ యూ మేఘనా. నేను కావాలని మాట్లాడలేదమ్మా. ఇంకేం కాదు పెద్దానికి ఏం కాదు మేఘనా. కార్ ఆపుతా. కారు తీసుకొస్తా నాకు. స్టాప్ స్టాప్. ఆటో ఆటో ఆటో. సార్ సార్ మా అంకుల్ అక్కడ బ్లడ్ పంపిస్తాను సార్. హాస్పిటల్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. ఎలా ఉన్నారా? డేంజర్ ఏం లేదు కదా? చిన్న టెస్ట్ చేసి పంపించేస్తానారా? ఇలాగ చెప్పండి. నువ్వు చెప్పిందే చెప్తా. జరిగింది చెప్పండి నిజం చెప్తా. ఈ పడే కంగారు ఏదో రాత్రి పడి ఉంటే అంత సీరియస్ అయ్యేది కాదు. ఆయనకి లాస్ట్ మినిట్లో హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకుని బతికించుకుందరు అమ్మాయి. లేకపోతే ఈ పాటికి ఊరికి తీసుకెళ్ళిపోయేవారు.
ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? అర్ధరాత్రి ఆడపిల్లని రోడ్డు మీద వదిలే ముందు ఆలోచించాలి. దేవుడి దయ వల్ల ఆయనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఏదైనా అయ్యుంటే జీవితాంతం తండ్రి లేని పిల్ల అయ్యేదా అమ్మాయి నీ వల్ల. తండ్రి లేకపోతే ఎంత బాధో తెలిసిన వాడివి. నువ్వు ప్రేమించిన అమ్మాయి నాన్నని అలాగేనా వదిలేసేది? ఆయన ప్రాణానికిచ్చిన విలువ అదేనా? ట్రాన్స్ఫర్ అయినట్టుగా బిల్ రెడీ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా హాస్పిటల్లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయారు? పేషెంట్స్ ఉంటారు ఇక్కడ. రా రా రా. సారీ మేఘ్నా. సారీ ఎందుకు? నువ్వేం తప్పు చేయలేదు. నాకే నువ్వేంటో పూర్తిగా తెలియకుండా ప్రేమించి తప్పు చేశా. నేను సెన్సిటివ్ అని తెలుసు కదా మేఘ్నా. తెలీదు, నిజంగా తెలీదు. మనిషిని కూడా ఒక వస్తువులా చూస్తావని, రోగం వస్తే అమ్మనైనా దగ్గరికి రానివ్వవని అస్సలు తెలీదు. ఏ అమ్మాయి అయినా ప్రేమతో దగ్గరికి తీసుకునే వాడితోనే ఉండాలనుకుంటుంది. నీలాగా మనుషుల రోగాలకు భయపడి పారిపోయే పెరికేవాడితో కాదు. నీకు ఓసిడి ఉన్నప్పుడు నువ్వు మాలాంటి వాళ్ళ దగ్గర నుండి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మమ్మల్ని ప్రేమించకూడదు. నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లో ఫెయిల్ అవ్వడం కంటే లవ్ లో ఫెయిల్ అవ్వడం బెటర్. వెళ్ళిపో. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు గుర్తుందా, ఇదే ప్లేస్ లో నాకు ఐ లవ్ యూ చెప్పావు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో నీకు బ్రేకప్ చెప్తున్నా. ఇక్కడ పుట్టిన మన మధ్య ప్రేమని ఇక్కడే వదిలే. అనయ్య, ఆ భూపతి గారు దెబ్బేశాడు మనల్ని. మన సీన్ గాని వాడి వైపు లాగేసుకున్నాడు. సీన్, అసలు నువ్వు మీ ఊరు తరపు ఎందుకు ఆడేవరా? మీ మామని ఎందుకు గెలిపించావు? ఆయన కూతురు నీ మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తారనే కదా. మరి మీ మామ ఏంట్రా ఇలా చేశాడు? రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా సిటీకి వెళ్ళి ఆఫీసులో ఎవరినో పేమెంటుందంటే ఆ పిల్లని నాలుగు కేకలేసి నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసి ఆ పేమని జడగొట్టకుండా తగుదనమ్మా లగ్గనెట్టుకొస్తాడా? ఎంత ఘోరం, ఎంత మోసంరా. అచ్చి బాబోయ్, పగూరోళ్ళం మాకే కడుపులు రగిలిపోతున్నాయిరా. మేనల్లుడివి, రేపు దాన్ని పెళ్లి చేసుకోవాల్సినవి. మరి నీ సంగతి ఏంట్రా సీన్? ఈసారి మా ఊరు తరఫున ఆడి నన్ను సర్పంచ్గా గెలిపించు. ఆడు కూతురు కన్నా అందగత్తిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి ఒక పెద్ద కార్ గిఫ్ట్ ఇస్తా. ఏంట్రా అది? ఆగు, ఏం లేదు బాబాయ్, ఆగు. పిన్ని ఆగు, పిన్ని ఆగు, కంగారు పెట్టకాయన్ని. బాబాయ్ కొంచెం గాలి పీల్చుకో. ఏం కాలేదు, నువ్వు కంగారు పడకు పిన్ని. ఏంట్రా ఇది? ఆయన ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నారా? మన ఊర్లో గొడవలన్నీ తీసుకొచ్చి డిస్కస్ చేయడానికి? బాబాయ్ నువ్వు దేనికి ఎక్సైట్ అయినా నీకే ప్రాబ్లం. కొన్ని రోజులు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా ఉండు. నువ్వు ఎవరితో గడిపితే హ్యాపీగా ఉంటారనుకుంటున్నావో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయి. మేఘ్నా, జాగ్రత్తగా చూసుకో. పదండ్రా, రండి బయట రండి. అమ్మా, అల్లుడికి ఫోన్ చేసి రమ్మను. ఇప్పుడు ఆనంద్ గురించి ఎందుకు నాన్న? వదిలేండి. సొంత మేనల్లుడే నట్టేట ముంచిపోతున్నాడు.
మనకేం కాని అల్లుడు మాత్రం మనమంటే తపన పడిపోతున్నాడు. కొడుకులాగా కరెక్ట్ టైంకి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. పిలువమ్మా. ఇప్పుడు ఎందుకులే నాన్న? అల్లుడితో కాసేపు మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడట్లేదు. పిలువమ్మా. ఇంకా చూస్తావేంటమ్మా? ఫోన్ చేసి రమ్మని చెప్పు, లేదా నువ్వైనా వెళ్ళు. ఏంటానంది ఇంత డల్ గా ఉన్నావు? అయినా ఇలాంటి సీన్ ఏదో ముందే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి బిగినింగ్ లోనే వార్న్ చేశా. ఇప్పుడు ఏమైంది? లవ్ చేసావు, ఫెయిల్ అయ్యావు. సర్లే అదంతా వదిలే. అయినా అడవుల ఆకులకి ఆఫీస్లో అమ్మాయిలకి కరువా చెప్పు. నన్ను ఓకే చేసుకో. హ్యాపీగా నీ ఒళ్ళో కూర్చొని అది కుళ్ళుకునేలా చేస్తా. మంచి స్మూచ్ ఇచ్చి దాన్ని ఏడ్పించేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడుకో పర్సనల్ గా. కూర్చోరా. నేను మీతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు. సరే నుంచునే మాట్లాడు. నేను మళ్ళీ మిమ్మల్ని కలిసే సిచ్యువేషన్ వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మనం ఊహించనే జరగటమే జీవితం కదా. సొల్లు చెప్పకు, కాలున్నాను. నీతో గొడవ పడే ఓపిక లేదు నాకు. నాకు అంతకన్నా లేదు. 1 వీక్ అయింది తెలుసా భోంచేసి. 2 kilos తగ్గాను. కావాలంటే ఫిట్ వాచ్ చెక్ చేసుకో. ఎంతసేపు వాక్ చేశాను, ఎంతసేపు స్లీప్. స్టాప్ ఇట్. నీ హెల్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి రాలేదు ఇక్కడికి. ఏ నువ్వు మర్యాద ఒకటి మర్చిపోయావు. పర్లేదా? ఏదో ఒకటి. లెట్ మీ టాక్. టాక్. మా నాన్నకి నీ గురించి చెప్పలేదు. అర్థాంతరంగా కార్ దిగిపోయావని, హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే వామిటింగ్ చేసుకున్నావని, నువ్వు పైకి కనిపించే మనిషివి కాదని, నీలో ఓసిడి అనే డేంజర్ క్యాండిడేట్ ఇంకోడున్నాడని నాన్నకు చెప్పలేదు. థ్యాంక్సా? ఎందుకు? అంటే నా మీద ఎంతో కొంత ప్రేమ లేకపోతే అలా చెప్పవు కదా. ప్రేముంది, నీ మీద కాదు, మా నాన్న మీద. నీ గురించి నిజం చెప్తే మళ్ళీ ఆయనకి ఏమవుతుందోనని. నా కూతురు ప్రేమించింది ఇలాంటి వాడినా అని ఎక్కడ బాధపడతారోనని చెప్పలేదు. హలో ఆనంద్, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎక్కడ చూస్తున్నావు నన్ను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే? ఇక్కడ వాడి బిహేవియర్ కొంచెం డిస్టర్బింగ్ ఉంది. 1 సెకండ్. ఏం చేస్తున్నారు మాస్టర్? ఏంటి ఏం చేస్తున్నారు? మీకన్నా అర్థం అవుతుందా? దోపండి. చస్తులో చూడలే. దోపండి. ఇలా ఉండండి. ఎక్కడ కాబట్టి పక్కన. సారీ, అలా చూడకు. తెలుసు కదా నాకు ఏదైనా క్లీన్ గా నీట్. ఆపు నీ ఓసిడి పురాణం. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. వచ్చి మా నాన్నతో మాట్లాడి పర్మనెంట్ గా కట్ అయిపో. మళ్ళీ నిన్ను కలిసి భరించే అవకాశం నాకివ్వకు. 1 more thing. అతను చేసే పని చూసి నీ మైండ్ ఎలా డిస్టర్బ్ అయిందో, నిన్ను చూస్తుంటే నా మైండ్ అలా డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? అదే నీకు ఓసిడి వచ్చినట్టుంది. అంకుల్ వెయిట్ చేస్తున్నారు. పదా త్వరగా. నానా, ఆనంద్ వచ్చాడు. అంకుల్ వచ్చావా? రా నాయనా. జాగ్రత్తగా తీసుకొచ్చి జాయిన్ చేస్తే సరిపోతుందా? దగ్గరుండి ఆపరేషన్ చేస్తే అయిపోతుందా? అదేంటి సౌండ్? ఆ ఫ్యాను, ఆ కంప్యూటరు, ఆ ఏసీ అనుకుంటా కదా. సరే, కళ్ళు తెరిచాక వచ్చి కనిపించాలి కదా, పట్టించుకోకపోతే ఎలా? అయ్యో, పట్టించుకోపోవటం ఏంటి అంకుల్? ఆపరేషన్ అయిన వెంటనే వస్తే హాస్పిటల్ స్టాఫ్ క్లాస్ పీకి పంపించేశారు అంకుల్. వాళ్ళకేం సంబంధం? మనిద్దరి మధ్య బంధం ఆపితే ఆగిపోతుందా, తెంచితే తెగిపోతుందా? ఆ నాలెడ్జ్ ఆడుకుండాలి కదా అంకుల్. నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా, వచ్చింది నా కాబోయే భర్త, మన ఇంటి అల్లుడు అని. నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తను వచ్చిన పనేంటో చూసి పంపించండి. బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. పదండి అంకుల్, బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఆయన పేషెంట్. తెలుసమ్మా, తెలుసు. మరి ఇక్కడ ఏదో పొల్యూటెడ్ గా ఉంది. అంకుల్ పీలుస్తుంటే కాస్త మీకు హెవీగా అనిపించట్లేదు? కొంచెం
అనిపిస్తుంది, అనిపించేసింది. ఏదో బరువుగా ఉంది. పద ప్లీజ్. అలా బయటి గాలి పీలుస్తూ మనసులో బాధ చెప్పుకుంటే కాస్త తేలిగ్గా. మీరు పదండి, నేను వస్తున్నా. మాస్టారు, ఇది హాస్పిటల్ రా, ఎక్కడ పడితే అక్కడ రుద్దుకోవడం కాదు. చిట్టేదవా. ఇప్పుడు చెప్పయ్యా, చిన్నప్పటి నుంచి పెంచాను, అమ్మాయితో పెళ్లి చేయలేదని వెళ్ళిపోతాడా? నా కూతురికి నచ్చినోనిచ్చి నేను చెయ్యొద్దా? హ్యాపీగా చేసుకోండి అంకుల్, ఎవరొద్దంటారు? అంకుల్, మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి దిగులు పట్టడం కన్నా మనం కావాలనుకునే వాళ్ళు కౌగిలించుకుని ఇంట్లో పెట్టుకోండి, కంఫర్ట్గా ఉంటాడు నాలాగా. హలో, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు నాన్న గురించి మాట్లాడితే బెటర్. అదే ఆ టాపిక్కే లింక్ చేసుకుని అటు వస్తున్నా. నువ్వు కాసేపు అలాగా. అంకుల్, మీ మేనల్లుడి గురించి ఆలోచించి దిగులు పడి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ముందు ఆ కుస్తీ పోటీ ఎలా గెలవాలో ఆలోచించండి, ఖచ్చితంగా గెలుస్తారు. అంకుల్, మీకు విషయం చెప్పనా? ఇక్కడ మనసులో మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది జరగడానికి ప్రపంచం మొత్తం సహకరిస్తుందని ఓ మహానుభావుడు చెప్పాడు. అది ఫాలో అనుకోండి, యాస్టీస్ అన్ని జరిగిపోతాయి కదా మేఘ్నా? అదే మన మనసులో ఏదైతే బలంగా కోరుకుంటామో అది జరిగిపోతుంది అంటున్నా, అవునా కదా? అలా డౌట్గా అంటావేమ్మా? అల్లుడు గారు కరెక్ట్గా చెప్పారు. 25 ఏళ్ల క్రితం నాలో ఉన్న పట్టుదలని గుర్తు చేశాడు. అది అలా ఉండండి అంకుల్, మీరు అంత హ్యాపీగా ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది. అల్లుడు, నువ్వు నా పక్కనుంటే నాకేదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నాతో పాటు మా ఊరికి వస్తావా? అన్న, తనకి ఆఫీస్ ఉంది. ఏంటి ఆఫీసు? తొక్కల ఆఫీసు. అంకుల్ కన్నా ఎక్కువేంటి? ఆయన ఆరోగ్యమే ముఖ్యం. ఒక 4 రోజులు లీవ్ పెడతా, లేదంటే రిజైన్ చేసి మన ఊర్లో పొలం పని చేసుకుంటా. ఎవడు కాదంటాడు నీ మీద ప్రేమని? వాట్? అదే అంకుల్ మీద ప్రేమని, మన ఫ్యామిలీ మీద ప్రేమని, అలా అనమాట. నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయమను, వెళ్ళిపోదాం ఈ గబ్బు నుంచి. హలో సుబ్బారావు, నేను చెప్పానా నీకు? చెప్పానా తుమ్మొస్తే పారిపోవాలని? ఇంపార్టెంట్ కాల్ అంకుల్, 1 సెకండ్. మహానుభావుడిచ్చావమ్మా. ఫోన్లో మాట్లాడాక పైకి తీసుకురా. అలాగే నాన్న. అమ్మకి పరిచయం చేద్దాం. యా చెప్పేస్తా. ఓకేమా, ఓకే బాయ్. కిషోర్ అని మా కజిన్. నాకు నీ గురించి చెప్పకు. నీకు ఓసిడి ఉన్నా అబద్ధం ఆడవని ఒక చిన్న ఇంప్రెషన్ ఉండేది. థ్యాంక్స్, ఫ్లోలో ఓపెన్ అయ్యావు. నేనేం ఓపెన్ అయ్యాను? ఇంప్రెషన్ ఉందంటున్నావుగా. అది ఇది వరకు. ఇప్పుడుంది నీ మీద అసహ్యం మాత్రమే. ఏం, నాకు మాత్రం ప్రేమే కనపడుతుంది. అలాగే అనుకో. నీ క్యారెక్టర్ గురించి నీకు తెలిసి కూడా మా ఫాదర్కి ఎందుకు హోప్స్ ఇచ్చా? మా ఊరు వస్తానని ఎందుకు మాటిచ్చా? నిజంగా వద్దామని. ఆహా, అదేమైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నావా? విలేజ్. నీలాంటి ఓసిడి క్యాండిడేట్ ఒక్క రోజు ఉంటే బ్లడ్ పడుతుంది. బ్లడ్. నీ కోసం, సారీ మీ నాన్న కోసం ఎంత నరకానికైనా వస్తా. ఏ ఆగు, ఎతవ ఫీలింగు నువ్వు. ఎందుకు రావాలి? ఆయన నీకేమవుతారని? అయినా మన మధ్య ఏం లేదు కదా. మన మధ్య ఏం లేదు, అయినా వస్తా. ఎవరో ముక్కుమో అని తెలియని పెద్ద ఆయన నేను పక్కనుంటే ఆయన హెల్త్ బాగుంటుందంటే ఆయన ఆనందం కోసం వస్తున్నా, నీ కోసమేం కాదు. అదే మాట మీద ఉండు. ప్రేమ కోసం, నా కోసం అని అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పవు కదా. ఏమని చెప్తాను అక్కడ? ఏంటి? ప్రేమ, ఇష్క్. గుడ్డ కావాలరా? ఉందా? గుడ్డ వచ్చిన పని చూడ. ఓకే. అమ్ములు, బాబు పక్కన వచ్చి నుంచవే, ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను. నాకే అక్కర్లేదు, ఆయనకి తీయండి. నా దిష్టే బోలెడు తగిలింది. హలో అక్క. తన దిష్టే, మా ఇద్దరు తీయండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి. తూ, 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 తూ. అలా చేయమే దూసేసుకున్నారేంటండి? ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వెళ్ళి కడుక్కోండి. ఏం రావు బాబు, రోజుకి 4 సార్లు ఇలాగే దిష్టి తీసి చూసుకుంటాను. తట్టుకో ఇంకా చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. పిల్లలు రా, పిల్లలందరూ మీతో ఫోటో తీద్దాం అంటున్నారండి. ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి, ఒక్క ఫోటో ఇవ్వు బావా. ఈ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఓహో, నాలుకలు కొంచెం లోపల పెట్టండి ఆంటీస్. ఫోటో అయిపోయాక పెడతాం బాబు. ఇంట్లో పనులు ఎంతసేపు ఈ అంటారు బాబాయ్? నొక్కు. అరే 1 మినిట్. కాలితో ఏంట్రా? అంటే కుంఫు పాండా సెల్ఫీ లేటెస్ట్ ట్రెండ్. మీ మామ కాదు? కోకోనట్ ఆయిల్ పాండా. ఊరొచ్చిన వేళ విశేషం. నీతో చాలా మార్పు వచ్చిందిరా. మార్పు రే, ఒళ్ళంతా కప్పరంగా ఉంది. రే స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? థ్యాంక్స్. రే బాత్రూమ్ ఎక్కడ? రే జిటేష్, బాత్రూమ్ ఎక్కడరా చెప్పు. అది ఆడవాళ్ళకి బాబు. మరి మగాళ్ళకి? అదిగండి అక్కడ. ఓ అక్కడ.
ఏం జరుగుతుంది అక్కడ? సబ్బుగా జన్మించినందుకు అలా ఒంటి మీద చిత్రహింసలు అనుభవిస్తుంది. చలం బాబు వాళ్ళతో స్నానం చేస్తే ఈ వృత్తారు తలలు తోమి పెడతారు ఇంచక్క. ఏంట్రాది కిషోర్ చెప్పరా? ఎవరి తోట ఎవడ రుద్దేది? వాడెవడో మా తోట మీద చేయడం ఏంట్రా? మీరా ఊర్లో కొబ్బరి నూనె పెట్టిన నాటు తోటలు కాదురా, ఫారెన్ క్రీమ్ పెట్టి ఏసీలో పెంచిన హైబ్రిడ్ తోటలు. హలో బ్రదర్స్, కమ్ విత్ మీ, ఐల్ షో యు ద బెస్ట్ బేతింగ్ ప్లేస్. వెస్టర్న్ బాత్రూమ్. వెస్టర్న్ 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 వెస్టర్న్. చెరువులో ఉంది, మట్టి ఉంటుందేమో. సిమెంట్ ఉండడానికి ఇదేం స్విమ్మింగ్ పూల్ కాదు బ్రో, చెరువే. లక్కీగా ఖాళీగా ఉంది, కానిచ్చేయండి. ఇంతకు మించి ఈ ఊర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కజిన్ నేను పోతా. ఎక్కడికి రా? అంటే పొద్దున్నుంచి పోలేదు, చెరువుని చూస్తేనేమో చాలా టెంప్టింగ్ గా ఉంది. డౌన్లోడింగ్ కి క్లీనింగ్ కి ఒకేసారి మునిగేసారి అనుకో, ఈ ఆంటికి పని అయిపోద్ది. చచ్చిపోతారు సరౌండింగ్స్ లో కనపడ్డావు అంటే. అలా కిలోమీటర్ దూరం వెళ్ళి డెటాల్తో స్నానం చేసి శానిటైజర్ రాసుకుంటారా. అవన్నీ ఇక్కడ దొరకవులే కానీ నీ సెల్ఫీ కప్ కానీ నా కంపే బెటర్. అరే కజిన్, ఎస్ బ్రో, మంచి చెట్టు చూసి ఎరవేదప్ప. పద పద. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా. జలకాలాటలలో ఏమి హాయిలే. రే బాబు ఎల్లు. రే బాబు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళి కడుక్కోవాలమ్మా, ఇక్కడ కడుక్కోకూడదు. రే చెప్తే అర్థం కావట్లేదా? పోయింటికి ప్లీజ్ రా. వద్దురా వద్దురా వద్దురా, ఆ పని మాత్రం చేయమన్నా. నీ గోల్డ్ చాక్లెట్ కొని పెట్టా. వద్దు వద్దు చెప్తున్నా బాబు ప్లీజ్. నానా చిట్టి చెయ్యి పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఏంటి బ్రో, చెరువు బాగా నచ్చినట్టుంది, చీకటి పడేదాకా వదలలేదు. డంబులు పెట్టుకుంటానంటే దవడ వాచిపోద్ది. మేఘన కజిన్ వదిలేస్తున్నాం, చచ్చిపోడు లేకపోతే. అరే కజిన్ కజిన్ లా ఉండు, లోపలికి డబ్బు లేకపో. ఓకే. ఏమైందిరా వాణి తిరుగుతున్నావు? ఏమవుతావు ఏంట్రా, నాతో పాటు ఊరే మునిగిందిరా. ఉతకడం కడగడం చీతటం రుద్దటం ఒకటేంటి, చిచ్చి లోపల పెట్టి అల్లి చేస్తారా. 5 నిమిషాల్లో అల్లకల్లలో అయిపోయిందిరా బాబు. అంటే ఇది కూడా 5. నువ్వు చెప్పేది వింటుంటే అగ్లీ ఫీల్ నాకే చిరాగ్గా ఉంది. అందుకే మనం దేన్ని అంతలా అసహించుకోదరా. మనం దేనైతే అసహించుకుంటామో దేవుడు అందులో వచ్చి ముంచి లేపుతాడు. అయినా నువ్వు చెప్పినంత కంపు రావట్లేదురా. దారిలో పంపు సెట్ కనపడిందిరా. 3 hours కూర్చున్నా, అందుకే రావట్లేదు అనుకుంటా. సంతోషం. ఏ ఎక్కడికి వెళ్ళా పొద్దున్నుంచి? ఆకలి లేదా? ఆకలా మామూలుగా ఇట్లా. రండి పదరా. టచ్ చేయకరా, అసలే చిరాగ్గా ఉంది. ఓకే. అందరూ ఒకే చోట కూర్చున్నారేంట్రా? కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్లో కలిపి మా అమ్మ అందరికీ ముద్దలు కలిపి పెడుతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. లవ్ అలాంటిది, కోరొచ్చావుగా అనుభవించు. ఏంటా గుసగుసలు? తింటావా తినవా? నువ్వు తింటావా? యా. అయితే నేను తింటా. చూడురా కిషోర్ చూడు, ప్రతి ఆట ఇంతేగా. అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించుకో, 20 మందికి ఒకటే ప్లేట్, ఒకటే చెయ్యి 20 మంది నోట్లోకి వెళ్ళొస్తుందన్న మాట. అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలే టచ్ చేస్తూ వస్తుందన్న మాట. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్.
అక్కడ అందరూ కలిపి 20 మంది, మనతో కలిపి 24. 22. అది ఏదో ఒకటిలేరా. పద వెళ్దాం. నువ్వు వెళ్ళరా. కూర్చో. పర్లేదు నువ్వు వెళ్ళు. వాన్ చూడకు. జిడ్డేష్ అయ్యా సార్ పిలుస్తున్నారు. పైనుంచి నూనె పెడుతున్నాం, కింద నుంచి ఎత్తుతున్నాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇంట్రెస్టింగ్ గా తిందామంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘ్నా. వీడు వాడి నూనెనే కలుపుతున్నాడు చూసుకో. జోకా సారీ చంపేస్తా. బామ్మగారు యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. కమాన్. తీసుకో. మనం కూడా తీసుకుందాం, తప్పదు. ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టొద్దన్నారు కదా. అలా ఇస్తాడేంట్రా? ఇప్పుడు అదే కలిపి పెడతారేమో చూసుకో. ఒరేయ్ నీకు ఎక్కువ అయితే పక్కనేరా, ఇలా అందరూ తినే దాంట్లో వేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏడుపు వస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడో బావదు. ఏంటా చూపు? తినవా? నువ్వు తినాలనుకున్నా నీలో ఉన్న ఓసిటీ గాడు తిననివ్వడు. అందుకే మాలాంటి మామూలు మనుషులకి మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా. వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు. నేనేమనుకోను. బామ్మగారు కలపండి చెప్తాను. కలపండి. మామూలు మంచి లడ్డూలా కలపండి. ఒక్క నిమిషం ఆగండి. కిషోర్, లడ్డు సైజ్కి వెళ్దామా, ముద్ద సైజ్ ఓకేనా? ఏదైనా ఎంగిలి ముద్దే కదా. అరే అంకుల్ ఎలా ఉన్నారు? మీకు ఈ కాన్సెప్ట్ డిన్నర్లు ఇష్టం లేదా? ఇప్పుడు ఆయన ఎందుకులే, అసలే పేషెంట్, ఇంకెన్ని రోగాలు ఉన్నాయో ఏంటో. అవును కదా. లేదు బాబు, రెండో పూట మజ్జిగే. మజ్జిగంట్రా కదా. బాబు రేపటి నుంచి అలాగే తాగుదు గాని ఈ పూటకు ఆ ముద్ద తిను బాబు. నువ్వు ఆ ముద్ద తింటుంటే మా అందరికీ చూడాలని ఉంది. తిను బాబు. సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు, ఎన్ని ఎంగిలి ముద్దలంటే. ఇది ఎంగిలి అనుకుంటున్నావు కిషోర్? మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఏం కుటుంబం, ఇంత ప్రేమేంటి బాబు. శతమానం భవతి. ఓరాక్షన్ ఆపు. బాగా చేసే కదా. ఈ సామెను చావుపా. ఆగరా. అమలు, మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి పెట్టమ్మా, తింటాడేమో. ఏంటి నిజంగా తింటావా? పెట్టమంటావా? నువ్వు ప్రేమతో విషయం కలిపెట్టినా తిని చచ్చిపోవడం నేను రెడీ. ఆయన ఎక్కడున్నారు చూసావా? ఆయనంటే ఎవరండి? ఆయనంటే ఆనందరా. ఏ ఆనంద్ ఏంట్రా? బావాను. ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు, రిలాక్స్ అవుతూ. సరే రా వెళ్దాం. నేను రాను. చాలా ప్లీజ్. వెళ్ళొచ్చు కదా. సరే పద. అరే నువ్వు తిన్నది ప్రేమ ముద్దరా, ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటది. ఇంకా కాకితే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రారా బాబు. నువ్వు వచ్చే చెప్తాను. నువ్వు రా. దా దా దా. ఆడేసిన ముద్దు గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది. ఓహో దాన్ని వికారం అంటారులే గాని ఓ పని చెయ్యి, నువ్వు ఈ మూత స్మెల్ చూడు చెప్తాను లైట్ గా. దానివల్ల ఏమవుతురా బాబు? అరే నువ్వు ఓసిడీ రా, మీ ఓసిడీ క్యాండిడేట్లు మందు తాగనక్కర్లా, జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది. యూ స్మెల్ తీసుకో. లైట్ గా ఎక్కినట్టుంది రోయ్. ఈ పచ్చడి నాకే చెప్తాను. మత్తెక్కినంత మాత్రాన మైండ్ పనిచేయట్లేదు అనుకోకు. లోపల ఉన్న ఓసిడీ గాడు అలర్ట్ గానే ఉన్నాడు.
నువ్వు జెంటిల్మెన్ ఆడో వాచ్మెన్. అది కాదురా, ఇందాక మేఘనా ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా, ఇప్పుడు నన్నే మేఘనా అనుకోని దీన్ని నీ నోట్లు ఎట్టేసుకొని చక 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 నాకేసావు అనుకో, అమ్మ ఉంటది. నువ్వు మేఘనా? ఎస్. ఫిక్సా? నేను నా స్కిన్ టోను లైట్ గా మేఘనాలో లేను. చూడు ఆ బ్రైట్నెస్, చూడు చూడరా. సరే ఇంకోటి అది ఈ చెప్తా. హుసే మేఘనా, ఏం చూసుకునే నీ పొగరు? నా కలర్ చూసుకున్నాను. ఫస్ట్ సీన్ లో నీ క్లీన్లీనెస్ చూసి నన్ను మించిన ఓసీడీ అవుతాను హోప్ తో నేను లవ్ చేస్తే నాకే చుక్కలు చూపిస్తావా? ఆఫీస్ లో వాడు చేయి కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసిన తప్పు నేను చేసింది కరెక్ట్ అన్న దానివి. మీ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కారు దిగిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్నే కాదంటావా? ప్రేమించక ముందు నచ్చిన ఓసిడి క్యారెక్టర్ ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఐ వాంట్ టు నో ది ఆన్సర్. చెప్పాల్సిందే. రే ఎవడరా నువ్వు? మేఘనా ఏజెంట్వా? అక్కడ దాక్కుని ఏం చేస్తున్నావురా? అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విని అక్కడ మోసేద్దామనా? అంకమ్మో అయిపోయింది 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 అయిపోయింది. ఏంట్రా ఇక్కడ అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? లేవు బే. అల్లుడు గారు అయిపోయింది అయిపోయింది. అల్లుడు గారు ఫ్రెండ్ గారు అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఒరేయ్, ప్రపంచంలో అతి శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాలా కాదా? అది మూర్ఖురాలా కాదా? ఒరే మేఘనా. ఒరే మేఘనా కాదరా, ఉసే మేఘనా అనాలి. కార్నర్ బిట్టు అదే అది నాకైతే బాగా నచ్చిందిరా. ఎగ్జాక్ట్లీ బాగుందిగా. ఆ మణికొండ ఫ్లాట్ అమ్మేసేది గురించి ఈజీగా కొందాం. నువ్వు ఎలాగంటే అలాగరా. అసలు రియల్ ఎస్టేట్ లో అంచెలంచెలుగా ఎదిగిపోయావు. అదేంటో. ఏం మేఘనా, ఎంగిల్ ఫుడ్ తినేశారు అందరూ? జస్ట్ షట్ అప్. ఓకే, నువ్వు నిజంగా మారావేమోనని, నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా. కానీ మొత్తం బయటపడిపోయింది. నువ్వు ఈ జన్మకి మారవు కదా, ఇంకా చెడిపోతున్నావు. చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు. చిచ్చి, నేను మందు తాగటం ఏంటి మేఘనా? జస్ట్ వాసన చూసే అంతే. వాసన చూసే మూర్ఖురాలా అన్నావా? అరే నీకు 1,00,000 సార్లు చెప్పా, కజిన్ కజిన్ లాగా ఉండు అంట, ఉండట్లేదు. ఉండు, చెప్పినట్టు ఉండు. నిజంగా మేఘనా నీ మీదొట్టు. చైతి, నేను తాగలా. వాసన చూసి ఒసే మేఘనా అని ముద్దుగా పిలిచా. చాలు చాలు నీ యాక్టింగ్. నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా నటించకు. నువ్వలా నేనిలా ఉండటమే బెటర్. నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. గుడ్ బై, పదరా. అయిందేదో అయిందిలే కానీ ఇప్పుడు అవసరం ఇది. కంటిన్యూ చేయి. రేది రారా. పోరా. గుడ్ మార్నింగ్ బామ్మగారు. కాఫీ తాగుతావా నాయనా? ఏం బాబు, నిద్ర బాగా పట్టిందా? అరే జిటేష్, నువ్వు మంచి కస్కాడేట్రా. యూ డిజర్వ్ ఎ టిప్పుడా. ఆ టిప్పులు మా గుద్దుకని మీ తొలి టచ్ లేదురా. ఫస్ట్ టైం ఇస్తున్నావు నీకే. తోమేసుకో. ఏంట్రా ఇది, నువ్వు కూడా ఆడలా? అరే మారిపోతున్నారా. మరి జిడ్డేష్ గారి జిడ్డు చూసి చూసి నాకు కూడా ఎందుకు ఆ జిడ్డు అవ్వాలనే ఫీలింగ్ వచ్చిందిరా. అరే బిలీవ్ మీరా, ఇట్ ఈస్ అమేజింగ్ రా. అరే జిడ్డేష్, సార్ కూడా జిడ్డు చేసి అరే టీ షర్ట్ ఇప్పారా? రేయ్, అసలే తెక్కగా ఉంది, కొడితే కొబ్బరి చెప్పి అయిపోతాం. ఏం జరిగిందిరా? ఓ తల పట్టేసింది. అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలీదా? నైట్ నువ్వు వచ్చావు, ముద్దుగా ఏదో మాట్లాడావు. తర్వాత డ్యూయెట్టా మాంటేజా? డ్యూయెట్ సాంగ్. అందుకే మార్నింగ్ ఫీల్ లో లేదు బావా. సీ దిస్ వీడియో, కుమ్మేసావు. అరే రై, కజిన్ కజిన్లా ఉండు, గుద్దుతే చస్తావు. వీడు ఆ వీడియో చూస్తే ఏమవుతుందో తెలుసా? చూడని ఏమవుతుంది? చేసిన ఏదో పని గుర్తుకు రావాలి కదా. వాడి గురించి నీకు తెలియదు మేఘనా. నన్ను నేను అసహ్యంగా చూసుకుంటాను కానీ వాడిని వాడు అసహ్యంగా చూసుకోలేడు. ఆడో పెద్ద మైదా పిండి. అబ్బా, చేసిన తప్పేదో చేసేసి చూస్తే ప్రాబ్లం అంట. ఏం చెప్తావులే. అది కాదు మేఘనా, నేను చెప్పేది ఒకసారి. ఈ ఎదగోళం తాపండి. నా వీడియో నేను చూడటానికి ఏంట్రా ప్రాబ్లం? ఉంటదిరా. చెప్పు, రొమాంటిక్ సాంగా? అప్పటికే చెప్తానే ఉన్నా, కజిన్ వీడియో పీక్స్ అను పోయేలా ఉన్నాడు ఇప్పుడు.
మరి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు భయపడకండి, నేను లేపుతాను. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏం చేస్తావరా? నోట్లో నోరు పెట్టి ఊస్తే లేచిపోతాడండి. ఆ నీళ్ళలో పడలేదురా, కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదామని తెలిస్తే సాయంత్రానికి శవం అయితే చీజీగా. తీసుకురా. కిషోర్, నాన్న వస్తున్నారు. ఏదో ఒకటి చేసి లేపు. మళ్ళీ అని చూస్తే కంగారు పడతారు. అరే నువ్వు కంటిన్యూ చేయి. నాన్నయ్య తెలుసా, ఓ మంచి బురదలో దొరికిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది. దాని టైర్లకేమో సుద్దలుగా మట్టి అంటుకుంది. ఆ మట్టి గ్యాప్లో లైట్ గా గేదె పేడంటుకుంది. ఆ ట్రాక్టర్ ఏమో మరింటికే వస్తుంది. నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి. గేదె పేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కుకుంటూ వెళ్తుందేమో లైట్ గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుగుతారు? నేను ట్రాక్టర్ ఐ డిడ్ ఇట్. నువ్వా? మహానుభావా, నీ క్యారెక్టర్ కు శతకోటి. నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. బాబు ఆనంద్, చెప్పండి అంకుల్. ఒక సలహా మీరిస్తారా, నన్ను ఇమ్మంటారా? ఓ సారీ, మీరేమండి అంకుల్, పర్లేదు. మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్లి పిలిస్తే కాదండు. పోటీల్లో మనూరు వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు. ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది వద్దంకుల్, మీ తరపున నేను వెళ్ళి అడుగుతా. నువ్వా? ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అవుతారు అంకుల్. మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ విల్. ఎంత మంచి అల్లునిచ్చావమ్మా. పదండి పదండి. కర్మ కర్మ. భలే క్యూట్ గున్నారా. అంటే రిలేటివ్స్ తో మీటింగ్ కదా, కొంచెం అఫీషియల్ గా ఉంటుందని. సేమ్ ఇయర్ రా. థ్యాంక్ యూ. చెత్త కుప్ప నెత్తి మీద పెట్టుకున్నాక కంపు భరించక తప్పదేమో. అడుగో మా బావ. ఎవడు నువ్వు? అంటే బస్ అండి, బస్ తిప్పుకోలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బస్ అంటే బస్. నువ్వు మెలిగరా. రండి బావా. బావా, ఆనంద్ అని మేఘనా అక్క కాబోయే హస్బెండ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? రే, నీకేం కావాలి? పెద్ద ఆయన మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి. నువ్వోడరా పిల్లడానికి? ఆడేమేడు వచ్చి పిలవడానికి నామోషియా? మీరు ఆయన ఆడు వీడు అంటున్నారు, ఆయన మాత్రం నా మేనల్లుడు, నా చెల్లెలు కొడుకు అంటున్నారు. మీరు లేరని చాలా బాధపడుతున్నారు. నువ్వున్నావు కదరా? ఉన్నా. ఈ ఆనంద్ సీను అవలేడు కదా. మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన పెద్ద ఆయన ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో మీరు ఆయన మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమ. ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అట్లీస్ట్ ఈ వయసులో అయినా ఆయన్ని గౌరవించి కలుస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం, యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తా అన్నారు. అక్కర్లేదు, అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు. మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఇంతైనా మానవత ఉంటుందని చెప్పేసి వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం. రేసీనుగా కుస్తీ పోటీ దగ్గరికి వస్తా ఉంది. ఊర్లో వాళ్ళు అడిగారని నీ మామ వాడు అల్లుల్ని పంపించాడు నిన్ను దగ్గర చేసుకోవడానికి. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. ఆయన మామ, ఈ అల్లుడనే ఐటెం గాడు ఈ లైఫ్ లోకి రాకుండా ఉంటే ఈడు మనవలు ఈడి జీవితంలో ఉండేది, ఈడు ఆరింట్లో ఉండేవాడు. మనం ఇక్కడే కూర్చొని చెక్క పని చేసుకునే వాళ్ళం. ఇంతకేమంటావు? ఏముంది, రామరాజు గారు అల్లు నేసెత్తే సగం దైద్యం వదిలిపోద్ది. మడ్రా? అవును, మడ్రే. ఓ ప్రయత్నం చేద్దాం, అయితే అవుతుంది, లేకపోతే లేదు. కానీ ఆ నెల ఫ్రీగా వదిలేస్తే మాత్రం ఈడు కనిపించినప్పుడల్లా రెచ్చిపోయి మీటింగ్లు ఎట్టేస్తాడు. వాళ్ళ మా అంగారు దృష్టిలో మరీ పెద్దోడు అయిపోతాడు. అవసరమా మనకిది? అయినా ఆ నేసెత్తేనే ఈడి విలువేంటో తెలుస్తుంది ఆ రామరాజు గడికి. ఎక్కడికి? అన్ని లేపేసి కనపడతా. లేపాలే కూసా. అయ్యా శంకర్,
మన పేరు బయటికి రాకూడదు. మనం మర్డర్ చేస్తే కత్తికి కర్ర కూడా తెలియకూడదు. అయ్యగారు ఏం చెప్తున్నారో అర్థమైందా? A1 లో ఈయన పేరు, A2 లో ఈయన పేరు ఉండకూడదని చెప్తున్నారు. A1 ముద్దాయిగా నా పేరే రాయించుకుంటా. అమ్మా బొట్టు బొట్టు పెట్టుకున్నట్టే. నువ్విలా చేస్తే మా దేవుడికి కోపం వచ్చి నిన్ను మట్టిలో దొర్లించేస్తాడు. జాగ్రత్త. అంత సీన్ లేదు. ఆయనకి నేనంటే చాలా ప్రేమ. తీర్థం తీసుకున్నట్టే. మీరు కానివ్వండి. అదేంటో అందరూ నిన్ను ప్రేమిస్తారు, నేను తప్ప. నీ గురించి నాకు బాగా తెలుసు. ఆహా, మా ఊరొచ్చారని మర్యాద గౌరవం ఇస్తున్నాం. మేం మా శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం. బాబు ప్రసాదం తిన్నట్టే. కాన్సెప్ట్ ఏదైనా కామన్ పాయింట్ లవ్వే తెలుసా? రా. ఆగు, వేసేసి వస్తా. మ్యాట్నికి టికెట్ తీసి పెట్టు. వెనకెళ్ళు ఎల్లో. ఆ రంగేంట్రా, కెమికల్స్ వెళ్తారు. కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. ఇదిగో ఇదే జాతరలో అమ్మా బాబు ధర్మా అని అడుక్కోవాలి. పద. చాలా ఫన్నీగా ఉన్నాడు కదా. ఫన్నీ ఆడు బాగుందా? పద పద. మటర్ చేద్దామంటే మంచి మాటలు చెప్తున్నాడేంటి? దగ్గరికి వెళ్ళమాక, క్లాస్ పీకుతున్నాడు. ఇక్కడ నుంచి వేసాయి. ఏంటిది? ఏ ఉత్తలగా నీ అబ్బాయి ఎక్కడి సారన్నాడు? నీకేం కాదు, నువ్వేం టెన్షన్. సరేనా? ఏ ఆక్సిజన్ ఎక్కడ? వచ్చేసాను సార్. పెట్టు పెట్టు, త్వరగా త్వరగా పెట్టు, త్వరగా. ఫ్రెష్ అయినా? ఫ్రెష్ సార్. బానందుగా నేనుండగా నీకేం జరగదు. నువ్వు అసలు భయపడకు, ఓకేనా? ఆవిడకేం భయం లేదు, మీకే భయం. పంచులేస్తున్నాడు పంచులు. ఖర్చు విచ్చి కూడా పగిలిపోద్ది. డాక్టర్ 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 ఎక్కడ? పిలు. డాక్టర్ ఇదే తర్వాత వాడతా. ఏంటి ప్రాబ్లం? 6 ml బ్లడ్ పోయింది డాక్టర్. 6 ml? మోర్ దెన్ 35 drops బ్లడ్. ఓ తుప్పట్టిన కత్తి డైరెక్ట్ గా చేయికి తగిలి కాలు మీద పడి కట్ అయిపోయింది. ఆల్రెడీ కట్టే ఉంది కదయ్యా. నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశా డాక్టర్. మీరు అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి 4 కుట్లు వేసి 6 రోజులు హాస్పిటల్ ఉంచండి డాక్టర్. జాగ్రత్త జాగ్రత్త. ఇది చిన్న గీతకి 4 కుట్లు ఆపరేషన్ థియేటర్ లో. అది చిన్న గీత కాదు డాక్టర్, తుప్పట్టిన కత్తి ఇన్ఫెక్ట్. నువ్వు ఆగు. ఆక్సిజన్ పెట్టింది ఎవరా? నేనే పెట్టాను సార్. బాగా పెట్టాను సార్. నీ జాబ్ పోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు లేకపోతే ఏంట్రా, సిలిండర్ చేతికిచ్చారని ఏ నోటి పడితే ఆ నోటికి తగిలిచ్చేయడమేనా? నేను తగిలించమంటేనే తగిలిచ్చా డాక్టర్. నువ్వా నేనా? నువ్వు మూయి, నువ్వు దిగమ్మా. కాలు కింద పెడితే ఉండు. ఆ కాలు కింద పెడితే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ ఊండి ఇంకా పెద్దదై. నువ్వు నోరు పోయి. ఒక్క మాట మాట్లాడామంటే అర్జెంట్ గా జాబ్ రిజైన్ చేసి మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటా, తెలుసా? మీ ఫేస్ వ్యవసాయానికి మ్యాచ్ అయినా నేను మీకు అవకాశం ఇవ్వను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. తీసుకురండి డాక్టర్. ఇప్పుడు మనం వాడేది పట్టుకోండి, మన లోపల రానికండి. పేషెంట్ తీసుకురండి. సార్ 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 కొంచెం మెల్లగా మెల్లగా. ఇంజెక్షన్ కదా, కొంచెం చూసి. ఈ మహానుభావుడు నేను ప్రేమిస్తున్నాడమ్మా. అర్థమైంది. మనకిష్టమైన వాడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు. వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ. యూఆర్ సో లక్కీ అమ్మా. అనయ్య, అది పొరపాటున తగిలిన కత్తి కాదు, కావాలని అల్లుడు గారి మీద అటాక్ చేశారని అందరూ అంటున్నారు. ఆ భూపతి గడ అండ చూసుకుని సీన్ గడి తెగరెచ్చిపోతున్నాడు. నువ్వు నన్ను తీసుకొచ్చాను, కాలువ పడేస్తాను. మనల్ని కాదని వెళ్ళిపోయి మన మీదే కత్తెత్తినోడు మనకు పగోడితో సమానం. వాణ్ణెక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో అలాగే కొడదాం. ఇది గొడవ పడే టైం కాదు, పోటీ పడే టైం. ఎల్లుండి జరిగే కుస్తీ పోటీల్లో వాడికి మనమంటే ఏంటో చూపిద్దాం.
ఏ కుస్తీని చూసుకొని బిర్రబిగుతున్నాడో వాడికి అక్కడే సమాధానం చెప్తాం. మన ఊరిని ఎలా గెలిపించాలో, నేనెలా గెలవాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కుస్తీ పోటీకి రంగం సిద్ధమైంది. 10 ఏళ్లాగానే ఈ ఏడు కూడా రామాపురం జట్టు దుర్గాపురం జట్టు తలపండుంది. ఇటువైపు గత 7 సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉంటూ తిరుగులేని నాయకుడిగా దూసుకుపోతున్న రామరాజు గారు. మరి ఇటువైపు చూస్తే అందరి ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి సర్పంచ్ గుచ్చిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని దృక్పథంతో ఉన్నటువంటి భూపతి గారు. అలాగే రామరాజు గారి మేనలుడు కుస్తీ పోటీ వీరుడు సీనిబాబు గారు మరి మొట్టమొదటిసారిగా దుర్గాపురం వైపు పోటీ చేయడం అనేది విశేషం. ఇది విశేషం కాదు, నమ్మక ద్రోహం. మరి నీ బుద్ధిని ఏమంటారో? చిన్నప్పటి నుంచి ఇది నా పెళ్ళం అనుకుంటుంటే మధ్యలో వచ్చాయని చెప్పేసి అసలు ఎట్లెట్టొస్తావా? కనీసం ఈ ఊరు కోసమైనా దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు ఎదురు చూస్తుంటే మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని నన్ను కలుపుకోవడానికి రాయబారం పంపిస్తావా? ఏళ్ళు వస్తే సరిపోదు. రేయ్, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగేవరా దాన్ని, ఎలా పెళ్లి చేసుకుంటావురా? ఎత్తు తిరిగితే పెళ్లి చేసుకోకూడదా? రై నోర్మై, కన్న బిడ్డలా చూశాను కదరా. చూసావు కాబట్టే అల్లుడిని చేసుకుంటావని ఆశపడ్డా. రే విశ్వాసం లేని కుక్క. మీరు మనుషులతో మాట్లాడాలి కానీ ఇలాంటి మూర్ఖులతో కాదు. పదని చెప్తాను. షూర్. ఎందుకురా అలా అరుస్తావు? స్ట్రెస్ చేసి అరిస్తే ఓకల్ కార్డ్ జరిగిపోయి వాయిస్ దెబ్బతింటది తెలుసా? ఈడు మాట చెవులు దిమ్మకపోతున్నాయి. సినుగా నీ ఆవేశం గొంతులో కాదు గ్రౌండ్ లో చూపించు. నువ్వు కొట్టే దెబ్బకి నీ మామ ఆడు కూతురు ఇద్దరు గిలగిల కొట్టుకోవాలి. కూర్చో. భూపతి గారికి భూపతి గారికి భూపతి గారికి రాబోయే సర్పంచ్ అనరా అరగంటలో మా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబోతున్నాడు. చూసావరా, అటు సైడ్ ఒక్కొక్కటి దున్నలా ఉన్నారు. అక్కడ మనల్ని ఓడిపోయారు. అయ్యా మీరేం కంగారు పడద్దయ్యా, మన వెనకాల సీన్గా అన్నాడు. అదిగో సింహంలా ముందుకు దూసుకొస్తున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? నేనున్నా. కసిలా ఉండు. రొమ్ము ఎరగ తీసుకొని దిగారు కదరా, 5 నిమిషాల్లో దుమ్ములో కలిసిపోయారు. ఇన్నాళ్ళు అటువైపు నుండి గెలిపిస్తుంటే నొప్పి తెలియలే ఒక్కొక్కడికి. తెలిసిన దమ్మున్నాడు ఎవరున్నాడు సీను, అంత కరివేపాకు బ్యాచ్. ఏ రామరాజు, అంత అయిపోయినట్టున్నారు. ఇంకా పోటీ ఆపేద్దాం. సర్పంచ్ ఎవడో ఖాయం చేయద్దు. ఆయన ఖాయం చేయడం ఏంటయ్య గారు? ఆ కుర్చీ మీరు ఎప్పుడు ఎక్కువ కూర్చుంటారో అని ఎదురు చూస్తా ఉంది. వెళ్ళిపోదాం, అయిపోయిందిగా మ్యాచ్.
లెట్స్ గో. చూడు మావా, చివరాఖరిగా నీకు అవకాశం ఇస్తున్నా. దీన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. ఇప్పుడే మన ఊరు తరపున దిగుతా, నిన్ను తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడతా. ఇంటికైనా వంటికైనా మగారు కావాలి, అంతేగాని మడత కాజాగాడు కాదు. ఆలోచించుకో. రేయ్, నన్ను అవమానించావు, సహించాను. నా కూతురుని అవమానించావు, భరించాను. కాబోయే నా అల్లుండి అవమానిస్తున్నావు. ఇక నువ్వు ఉండకూడదు. మగాడు మగతనం అంటున్నావు కదా, నీకు దమ్ముంటే, నా ఇంటి కూడు తిన్న పౌరుషముంటే నా అల్లుణ్ణి కొట్టి గెలవరా. ఇప్పుడే ఈ ఊరి ముందే నా కూతుర్ని నీ చేతుల్లో పెట్టి నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటా. అల్లుడు లే, నీ కాబోయే పెళ్ళాం గురించి నోటికొచ్చినట్టు వాగిన ఆ కుక్కని తొక్కి నారతి. నీ మీద నాకున్న నమ్మకం ఒమ్ము కాదని ఆ ఎదవలకి సమాధానంగా చెప్పు. రామరాజు, నోరు జారావు, వెనక్కి తీసుకోలేవు. భూపతి, ప్రాణమైనా తీసుకుంటానే గాని ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అల్లుడు లే, లేవండి. డబ్బు వాయించండి రా, వాయించండి. అరే, వాడు రెచ్చగొడితే ఈయన రెచ్చిపోవడమేనా? అసలు వచ్చో రాదో అడగడం లేదు, మీరు డిసైడ్ అయిపోవడమే. పెళ్లికి పోటీకి ముడిపెట్టడం ఏంట్రా? ఏ కాలంలో ఉన్నారా? అంటే ఎలాగైనా పోటీ పడి గెలవరా? నీలో దమ్ముందిరా. అక్కడ దుమ్ముందిరా. దూరంగా దుమ్ము చూస్తేనే అలర్జీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అలాంటి డైరెక్ట్ గా దుమ్ములోకి తోస్తున్నాడు ఎలా అన్న. నువ్వు గట్టిగా ట్రై చేయరా, నువ్వు పక్క గెలుస్తావు నమ్మకం ఉంది. గట్టిగా తొక్కితే గెలవడానికి సైకిల్ పోటీ కాదు నాన్న, కుస్తీ. అదిగో అని చూసా, పోటీ పడుతున్నట్టు లేదు, పగతో కొడుతున్నట్టు ఉంది. నేను పోతారా? 108 కాల్ చేసి హలో, ఏమయ్యా అక్కడ బండి ఏమైనా ఖాళీ కూడా మాట కూడా ఫోన్ చేస్తున్నారు. అరే ఇప్పుడే వెళ్తున్నాడయ్యా. 5 నిమిషాలు టైం ఇవ్వండి బాబు, వచ్చేస్తాడులే. అమ్మా, నాన్న, రేపు ఆనందని కుస్తీలో దింపుతున్నా. నాన్న, మీకొక విషయం చెప్పాలి. తెలుసమ్మా, భద్రం అంతా చెప్పాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కారు దిగిపోయాడు ఏదో. నాకు తప్పనిపించలేదు అందులో. అతని గుణం అంతే. దాన్ని బట్టి బంగారం లాంటోని మనం దూరం చేసుకోకూడదు కదా. నీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఈ పల్లెటూరిని ఇన్ని రోజులు భరిస్తూ ఉంటాడా చెప్పు. ప్రేమున్నా నాన్న పోటీలో మాత్రం దిగడు. చూద్దాం. ఆ రోజు నా బ్యాగ్ కోసం ఫైట్ చేసి తెచ్చాడు కదా, నీకోసం పోటీ పడ్డా. నీ ప్రేమ ముందు అతని అతి శుభ్రం అణువంతే అని నీ కళ్ళ ముందు నిరూపిస్తా. హలో హలో, ఈ బాడీ ఎలా పెంచా బ్రదర్? ఒకసారి కుదురుగా నుంచో. ఆగాగు, ఇలా నడు, అలాగా డిగ్నిఫైడ్ గా. ఇలా అన్నమాట బ్రదర్. అంత గట్టిగా అరుస్తున్నావు, గొంతు పోద్ది. నేనే గెలిచాను. రామరాజు, భలే పోటుగాడిని దింపావయ్యా. ఇదే మొదటిసారి నేను చూడటం. కుస్తీ పోటీలో కర్ర పిల్ల కబడ్డీ ఆడేవాడిని.
ఆపండి ఆపండి, మీరు ఓ అరిచేయటం ఈ డొల్లుపై తెలియకుండా రెచ్చిపోవటం. ఇది నాకు సంబంధం లేని ఫీల్డ్. ప్రోగ్రామింగ్ రా, కోడింగ్ అంటే ఏంటో చూపిస్తా. ఇదిగో ఇక్కడే వెయిట్ చేయి, మ్యాచ్ క్యాన్సిల్ చేయించేస్తా, అంకుల్తో మాట్లాడొస్తా. ఓకే, ఇక్కడే ఉండు, అక్కడే ఉండు. ఓ వచ్చేస్తున్నాడు. చిచ్చి తప్పు అంకుల్, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. చూద్దామని వచ్చినండి పోటీలో దించడం మహా పాపం అంకుల్. ఆయన ముట్టుకోవడం కాదు కదా, ఆ మట్టిలో కాలు పెట్టాను కూడా నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, షూస్ కూడా వేసుకొచ్చాను. ఎవడన్నా వేసుకొచ్చి పోటీ పడతాడా? పడ్డ కదా, చెప్పరా. అయిందేదో అయింది అంకుల్. అయినా పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లో వర్షం పడితే క్యాన్సిల్ అయిపోతాయి. తొక్కలో 2 రోజుల మధ్య పోటీ ఏముంది పెద్ద విషయం దాంట్లో? అంకుల్, నెక్స్ట్ టైం ముందే ప్లాన్ చేసి మంచి ప్రొఫెషనల్స్ దింపుదాం. మీరేదో ఆవేశంలో చెప్పిన మాటని వాళ్ళని మరీ అంత సీరియస్ గా తీసుకోవద్దని కన్విన్స్ చేస్తా. మ్యాచ్ని క్యాన్సిల్ చేసేస్తా. మీరందరూ బట్టలు తీసి రెడీగా ఉండండి. అర్థం చేసుకుంటారు, మనం ప్రొఫెషనల్స్ కాదు కదా. వాటర్ తీసేది తొందరగా. మంచి తాగండి. అందరు వెనక్కి జరగండి, కాస్త ఊపిరి ఆడద్దా, జరగండి. జస్ట్ షట్ అప్. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి పో. రా, నీకు బుద్ధుందా? మనిషిని మట్టిని ముట్టుకుంటే చచ్చిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఈ ఊరికెందుకు వచ్చా? లేని ప్రేమని ఎందుకు చూపిస్తున్నావు? ప్రేమ లేదా? ఉంటే ఇలా వెనక్కి వచ్చేసేవాడివా? నువ్వు ఓడిపోతే నన్ను ఇచ్చేస్తారని చెప్పినా నీలో కొంచెం కూడా భయం లేదు. అంటే నా మీద ప్రేమే లేదు. నువ్వు నిన్ను తప్పితే ఎవరిని ప్రేమించవు. 24 గంటలు నీ హెల్త్, నీ గురించే ఆలోచిస్తావు. కానీ మా ఊరు, మా పరువు, మా నాన్న ప్రాణం, నా పెళ్లి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురుగా ఉంటే నీకు లెక్కే లేదు. ఇవన్నీ కనపట్టం లేదా? ఆ మట్టి, ఆ దుమ్మే కనిపిస్తున్నాయా? అమ్మాయిని నాకే వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంటే ఇంత కూల్ గా కూర్చుని రిక్వెస్ట్ చేస్తా, కన్విన్స్ చేస్తా, క్యాన్సిల్ చేస్తానని ఇలా కబుర్లు చెప్తావా? చూడు, ఇక్కడ ఏదైనా జరగరాంది జరిగితే ఖచ్చితంగా నా చావును చూస్తావు.
నీకు దండం పెడతా, ప్లీజ్ తనని వదిలే, నాకు తను కావాలి. కావాలా కావాలా కావాలా? ఏ మట్టి దూరం దూరం. ఇది మట్టి కాదు, నా ప్రేమ అనుకో. ముట్టుకుని చూడు. అది మట్టే కదా, నేను ముట్టుకోను కదా, నీకు తెలుసు కదా. హలో, అరే మట్టి అంటరా? సాధించింది మన రామరాజు గారే గ్రామ సర్పంచ్. ఎలా ఉంది నాన్న? కళ్ళు తెరిచాడా? తెరిచా డాక్టర్. హౌ ఆర్ యూ మిస్టర్ ఆనంద్? పావుగంట ఫైట్ చేస్తేనే బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. మరీ అంత సెన్సిటివిటీ అలాయా? ఏదైనా శరీరాన్ని నేచర్ దగ్గరగా ఉంచాలి. దగ్గరగా ఉంచితేనే బాడీలో రెసిస్టెన్స్ పెరిగి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా ఫైట్ చేయగలుగుతావు. ఎవరు? సార్ నేచర్. ఇంతగా దగ్గరుండమన్నారుగా వచ్చారు. అలా అయితే అన్యాచురల్ గా మనం ఎందుకు? పదండి పదండి, అంతా నేచరే క్యూర్ చేస్తుంది. ఏంటి ఇలా వచ్చావు? ఉన్నానో పోయానో చూడటానికి వచ్చావా? అలా అంటావేంటి? మరి ఇంకెలా అంటారు? నిజంగా నన్ను ప్రేమించావా? ప్రేమిస్తే నాకు ఓసిడి ఉందని తెలిసి కూడా దుమ్ములకు పంపిస్తావా? ప్రేమించిన మనిషికి ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎతకాలి కానీ మళ్ళీ ప్రాబ్లంలోకి నెట్టకూడదు. లక్కీగా కళ్ళు తెరిచా కాబట్టి సరిపోయింది. కళ్ళు మూసుంటే అదే పోయుంటే
మరీ అంత జీవించుకో. నీ కళ్ళల్లో నీళ్ళు చూసినంత మాత్రం నేనేం టెంప్ట్ అవును. నేను ప్రూవ్ చేసుకున్నట్టే నీలో కూడా ప్రూవ్ చేసుకో. శానిటైజర్ రాసుకుంటావో ఆ బాడీ లోషన్ పూసుకుంటావో. నాకంటే ఎక్కువ ఓసీడీ ఉందని ప్రూవ్ చేసుకుని నా ప్రేమను గెలుచుకో. ఏంటి అలా చూస్తావేంటి? ఏం చేస్తావు? ముద్దు పెడితే లవ్ ఉన్నట్ట. ఇంకెలా చూపిస్తారా ఆడపిల్ల లవ్వుని? మేఘనా, నా మాట విను. నువ్వు ఎంతసేపు పెడితే నీకు అంత లవ్వునట్టు. యూ క్యారియర్. ఓయ్, బ్రష్ చేసావా? ఏంటి ఒకటి పెట్టాక అడిగేది? తెలిస్తే కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ కోఆపరేట్ చేస్తా. వీడికి ఓసిడి పవర్ తగ్గిపోతుంది. చేసుకోలేదా నువ్వు? చేసుకున్నారా? తిను. హౌ మెనీ టైమ్స్? తింటావా తినవా? నువ్వు వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని, నెయిల్స్ కట్ చేసుకొని, గ్లాసెస్ తొడుక్కొని అప్పుడు రా వచ్చి తినిపించు. అప్పుడు తింటా. అరే హాఫ్ టికెట్. ఓసిటీకి బ్రాండ్ అంబాసిడర్ మీ అయ్యా. ఆయనే గ్లౌజ్ వేసుకుని అన్నం తినలేదు. నువ్వు అంతకని తోపారా? రేయ్ పదా. ఎక్కడికి ఆనంద్? నా క్లెన్లీనెస్ వల్ల మా అమ్మ ప్రేమకు నేను దూరం అయ్యాను. వీడు నీ ప్రేమకు దూరం అవ్వకూడదు, నాలా తయారవ్వకూడదు. నేను నీకు మంచి భర్త నవ్వగలిగానో లేదు తెలియదు, కానీ ఓ మంచి కొడుకునైతే ఖచ్చితంగా ఇస్తా. మా అమ్మకి నా వల్ల దూరమైన సంతోషాన్ని వీటి రూపంలో మళ్ళీ తిరిగిస్తా.